గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. భారతదేశంలో నల్లధనం పేరుతో మొదలైన ప్రకంపనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రైతాంగానికి కనీసం ధాన్యం అమ్ముకునే దిక్కు కూడా లేకపోయింది. కొనే వ్యాపారి కరువు అయ్యాడు. నిజానికి మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే వరి ధాన్యాన్ని అమ్ముకొని మిరప పంటలపైన పెట్టుబడి పెట్టుకునే ఈ పరిస్థితుల్లో వరి ధాన్యం ఇళ్ల ముందు పడి ఉంది. కొనే వ్యాపార లేక రైతులు మిర్చి పంట కూడా పోతుందేమని దిగాలు చెందుతున్న పరిస్థితి. మరోవైపు వ్యవసాయ కూలీలు ఇవ్వడానికి చిల్లర లేకపోవడం, పాత నోట్లు చెల్లకపోవడంతో కూలీలకు రైతులకు మధ్య గ్యాప్ వచ్చేసింది. ఇలాంటి సిచ్యువేషన్ ఒకవైపు ఉంటే తన డబ్బు తాను తీసుకోవడానికి క్యూలో నిలబడిన పేదవాడు లాఠీలకు బలవుతున్నాడు. ఉత్తరప్రదేశ్లో ఇవాళ పోలీసులు లాఠీచార్జ్ చేసి సామాన్య మానవుల్ని చితకబాదారు. ఇదంతా ఎందుకు జరుగుతోందనేది ఒక ఎత్తు అయితే, ప్రధానమంత్రి పార్లమెంటుకు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? వచ్చి సమాధానం చెప్పమని, చర్చను ప్రారంభించమని ప్రతిపక్షాలు కోరుతుంటే ప్రధాని ఎందుకు పార్లమెంటుకు రావడం లేదు? 8వ తేదీ సాయంత్రం సడన్గా 8 గంటలకు టెలివిజన్ స్క్రీన్స్ పైన ప్రత్యక్షమైన ప్రధానమంత్రి ఇప్పుడు పార్లమెంట్లో ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు నోరు మెదపడం లేదు? దీని వెనుక వ్యూహం ఏంటి? మరోవైపు మొబైల్ అప్లికేషన్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి అంటూ దేశంలో నల్లధనం ఉందా, దీనివల్ల మేము చేస్తున్న పనుల వల్ల ప్రయోజనం ఉంటుందా అంటూ ప్రజలను ప్రశ్నిస్తున్న నరేంద్ర మోడీకి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తిరుగు ప్రశ్న వేశారు. 40 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉన్న భారతదేశంలో, మరో 20 కోట్ల మంది అసంఘటిత రంగ ప్రజలున్న భారతదేశంలో మొబైల్ అప్లికేషన్ ద్వారా నీకు అభిప్రాయ సేకరణ ఎలా వస్తుంది మోడీజీ అంటూ వేసిన ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. మొత్తంగా చూస్తే భారతదేశంలో నల్లధనం ప్రకంపనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రభుత్వం వద్ద సమాధానం లేదా, ఉండి చెప్పడం లేదా, అసలు పరిష్కారం ఉందా అనేది ఒక ఎత్తు అయితే, మరోవైపు రామాయణంలో పిడకల వేట అన్నట్టుగా నరేంద్ర మోడీకి నల్లధనం పేరుతో పాత నోట్లను ఎత్తేయమనే ఆలోచన ఇచ్చిన చంద్రబాబే కాబట్టి చంద్రబాబే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పిడకల వేట మరొక ఆసక్తికరమైన అంకం. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్. రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శ్రీనివాసరావు గారు సిపిఎం జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు స్టూడియోలో ఉన్నారు. డొక్కా మాణిక్యరావు ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి, గుంటూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా మాణిక్యరావు ప్రసాద్ గారు, ప్రధానమంత్రి పార్లమెంటుకు రాకుండా ఉండడాన్ని ఏమనాలి? వ్యూహం అనాలా, మొహం చాటేస్తున్నారనాలా, లేకపోతే పార్లమెంటరీ సాంప్రదాయంలో ఎవరైనా ఏమైనా చేయొచ్చు అనాలా? వరప్రసాద్ గారు. రంగకృష్ణ గారు వినిపిస్తుందా నా వాయిస్? యా వినిపిస్తుంది, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రధానమంత్రి గారు వస్తారండి. పార్లమెంట్ ని ఎస్కేప్ కావటం అంత ప్రజాస్వామ్యంలో సాధ్యమైన విషయం కాదు. బహుశా వాళ్ళు ఏదో వ్యూహం ఉంటుంది, రకరకాల పార్టీకి ఒక్కో రకమైన వ్యూహాలు ఉంటాయి. బహుశా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటో, ప్రధానమంత్రి గారి వ్యూహం ఏంటో నాకైతే తెలియదు. ఆయన చేసిన ఒక మంచి పని కార్యరూపంలో, కార్యరంగంలో, క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి మరి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఇంత వ్యవస్థలో ఇన్ని రోజులు ఇబ్బందులు కలగటం, ఇబ్బందులు నివారించలేకపోవటం అది బాధాకరం. దాన్ని వెంటనే అడ్రస్ చేయాలని ప్రధానమంత్రి గారు నేను మీ ద్వారా కూడా, మీ ఛానల్ ద్వారా కూడా కోరుతా ఉన్నాను. ఆయన తెలుగు వస్తే డెఫినెట్గా గడిచిన వారం రోజులుగా నా మొర ఆలకించేవాడే కానీ ఆయనకి తెలుగు రాదు. ఎనీవే, చంద్రబాబు నాయుడు గారే నాకే అసహనంగా ఉంది అని చెప్తున్న ఈ సందర్భంలో పార్లమెంటుకు రాకపోవడానికి కానీ, లేకపోతే ప్రజల నాడిని పట్టుకోవడానికి అప్లికేషన్స్లో మొబైల్ అప్లికేషన్లో ప్రశ్నలు అడగడం అనే దాన్ని ఎలా చూడాలి మనం? రోడ్డు మీద ఉన్న ప్రజలు తీరిన క్యూలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తే తెలియట్లేదా? నాడి పల్స్ తెలియడం లేదా? ఓకే, అంటే బహుశా వారు ఇంకొక విషయం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు. అదేంటంటే ప్రజల్లో జనరల్గా ఈ విషయం 8వ తారీఖు అనౌన్స్ చేయగానే ఇది ఒక మంచి పరిణామం, దేశానికి నల్లధనం పోతుంది, నల్లధనం పోవటం ద్వారా బడ్జెట్ పెరుగుతుంది,
సంక్షేమం జరుగుతుంది, మనకి ఏదో అభివృద్ధి చేస్తారనే ఒక ఆకాంక్ష పెరిగింది. తర్వాత ప్రాక్టికల్గా ఇది చాలా ఇబ్బందులు క్రియేట్ చేసింది. ఈ ఇబ్బందుల వలన ప్రజలంతా క్యూలో ఉన్నారు, చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. అందువల్ల ఈ పరిస్థితిని ఆయన మొదటి అంశాన్ని రెండో అంశాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి బహుశా ఈ మధ్య రాజకీయ నాయకులు అందరు చేస్తున్నారు కదా ఇన్స్టెంట్ సర్వేలు, అవును, అలాగూ ఆయన ఒపీనియన్ తీసుకోదలుచుకున్నాడేమో. రైట్. శ్రీనివాసరావు గారు, ప్రతిపక్షం మొత్తం ఏకమయ్యి లెఫ్ట్ పార్టీస్ నోటీస్ కూడా ఇచ్చాయి రేపు ఇవ్వబోతున్నాయి. నోటీస్ ఇచ్చాయి ఆల్రెడీ. ప్రధానమంత్రి మీద సభా హక్కులు నోటీస్ ఇచ్చాయి. ఎందుకు చర్చకు రావడం లేదని. అసలు ప్రధానమంత్రి ఇనిషియేట్ చేస్తే బాగుండేది ఈ చర్చ. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత విప్లవాత్మకమైన నిర్ణయం ఎవరూ తీసుకోలేదు, మేమే తీసుకున్నాం చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా దీంతో నల్లధనం బయటపడితే అది నిజంగా విప్లవాత్మకం అవుతుంది కాబట్టి ఆయన ఇనిషియేట్ చేస్తే బాగుండేది. ఎందుకు రావట్లేదు అనుకుంటారు? మొహం చాటేయడమా, లేక ఫెయిల్ అయ్యామనే ఏమన్నా ఇంటర్నల్ ఇన్నర్ ఫీలింగ్ ఏమన్నా ఆయన రానివ్వట్లేదా? అంటే ఫీలింగ్ ఏదైనా 140 కోట్ల మంది ప్రజల్ని ప్రత్యక్షంగా ఇంతగా ప్రభావితం చేసినటువంటి సమస్య ఇంతవరకు స్వతంత్రానంతరం దేశంలో ఎప్పుడూ లేదు. ఈ సమస్య మొత్తం అందరినీ నెగిటివ్ అయినా ప్రజలందరినీ తెచ్చి రోడ్డు మీద పడేశారు. ఇంతమంది రోజు 15 రోజుల నుంచి ఇదే సమస్య గురించి చర్చిస్తున్నప్పుడు దానికి బాధ్యత వహించాల్సిన పార్లమెంటు, ఆ పార్లమెంట్లో 2 రోజులు చర్చ జరిగిన తర్వాత ప్రధానమంత్రి వచ్చి దానికి సమాధానం చెప్పలేదు. డెమోక్రసీలో అది కనీస ధర్మం. దాన్ని అసలు తీసి పక్కన పడేసి పార్లమెంట్కి సమాధానం చెప్పకుండా తాను పోయి బయట బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశంలో మాట్లాడతారు, విధుల్లోకి వచ్చి మాట్లాడతారు. ఇది అసలు ఎక్కడ ఇంతవరకు ప్రపంచంలో మన పార్లమెంటరీ చరిత్రలో ఎవరు కూడా ఇంతవరకు ఏ ప్రధానమంత్రి ఇలాంటి పరిస్థితిని తీసుకురాలేదు. అందుకని ఖచ్చితంగా ఇది బాధ్యతారాహిత్యం. ప్రజలకు సమాధానం చెప్పకుండా పార్లమెంట్ని ఎవరికి బాధ్యత వహిస్తారైనా? పార్లమెంటుకు బాధ్యత వహిస్తారా, లేకపోతే ఆర్ఎస్ఎస్కు అమెరికా వాళ్ళకి బాధ్యత వహిస్తారా? తీరాలి. పార్లమెంట్ ఎన్నుకున్నటువంటి ప్రజలు చర్చిస్తుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మా కష్టాలు చెప్పొచ్చు. వాళ్ళ సమస్య ఏదైనా కావచ్చు, మేము అంచనా వేసుకోలేదు అని చెప్పొచ్చు, లేదా తొందరపడ్డామని చెప్పొచ్చు, లేదంటే దీనివల్ల దీర్ఘకాలంలో లాభాలు పలానా లాభాలు ఉన్నాయని 1, 2, 3 చెప్పొచ్చు. అంటే ప్రజల మీద కూడా విశ్వాసం లేదు. పార్లమెంట్ కాదు సమస్య, అసలు ప్రజల మీద కూడా విశ్వాసం లేదు. పార్లమెంట్కి వచ్చి చెప్తే అది ప్రజలకు చేరుతుంది మెసేజ్. చేరితే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్న భయం, సమాధానం చెప్పుకోలేనటువంటి నిస్సహాయత, చేసిన తప్పును అంగీకరించలేనటువంటి ఒక వెనకబడుతున్న ఒక ఫైర్ బ్యాక్ అయిందనేటువంటి భయం, ఇవన్నీ వాళ్ళని పీడిస్తున్నాయి. ఎప్పటికైనా సరే వాళ్ళు జరిగిన తప్పును తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి పార్లమెంట్కి సమాధానం చెబితే వాళ్ళు కొద్దిగా గొప్ప బయటపడతారు. లేకపోతే ఇది పార్లమెంటరీ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో ఆయన మచ్చలాగా మిగిలిపోతుంది. రఘునందన్ గారు, పార్లమెంట్ సమావేశాలు మొదలైన తొలినాడు ప్రతిపక్షాలు అన్నీ ఒకటవతానికి భయపడ్డాయి. మమతా బెనర్జీ గారితో కలిసి వెళ్ళడానికి కొన్ని పార్టీలు భయపడ్డాయి. లేదు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి కొన్ని పార్టీలు వెనకంజ వేసాయి. సరే లెఫ్ట్ పార్టీస్ అంటే ముందు నుంచి చెప్పాయి అనుకోండి మేము ఎవరితో కలిసి పనిచేయమని. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకటవుతున్నారు. మాటల్లో వాడి పెరుగుతోంది. ప్రధానమంత్రి చూశారు ఇప్పుడు తప్పు చేశామనే ఆ భయం ఆయన్ని రానివ్వడం లేదు అని. అంటే రాకపోవడాన్ని ప్రశ్నించడం అనేది కొంచెం దాంట్లో ఇది పెరిగింది. దాన్ని ఏమంటారు, వాడి వేడి రెండు పెరిగినాయి. ఎందుకు వెనకాడుతున్నారు పార్లమెంట్ దగ్గరకు వచ్చి అనేది ఒక ప్రశ్న. తర్వాత పార్లమెంట్ ఈజ్ సుప్రీం డెమోక్రసీలో. మొబైల్ అప్లికేషన్లో ప్రజల్ని అభిప్రాయ సేకరణ చేసుకోవచ్చు, అది వేరే విషయం. అది ఏజెన్సీకి ఇస్తారు లేదా గవర్నమెంట్ చేస్తారు, అది వేరే విషయం. పార్లమెంట్కి వచ్చి చెప్పకుండా ప్రజల్ని అప్లికేషన్స్లో అడగడం అనేది కాస్త ఎందుకో కొంచెం ఫన్నీగానే అనిపిస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎట్లా నడవాలి, పార్లమెంట్కి ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏందని చెప్తూ ఒక పుస్తకం రాసిన్నది. పార్లమెంటరీ సాంప్రదాయాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి సభానాయకుడికి ఉండేటువంటి హక్కులు, సభానాయకుడిగా ఆయన చేయాల్సినటువంటి విధుల గురించి షద్దర్ అండ్ కౌల్ అనేటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా ప్రధానమంత్రి ఏం చేయాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం చేయాలి, ఎప్పుడు ఎవరు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అనే విషయంలో ఒక పుస్తకం రాసింది. పెద్దలు శ్రీనివాసరావు గారు ఆ పుస్తకం చూడలేదని నేను అనుకుంటలేను, చూసే ఉంటారు. కానీ వారు చర్చ ప్రారంభిస్తూ ఏమన్నారంటే 2 రోజులు చర్చ జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చి సమాధానం చెప్తే బాగుంటుంది అంటున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం శ్రీనివాసరావు గారు, చర్చ ప్రారంభించండి అంటున్నాం. వామపక్షాల నాయకులు చాలా అనుభవం ఉన్న నాయకులు కదా, ముందు మీ పక్షం నుంచే చర్చ ప్రారంభించండి. చర్చ జరగకుండా గోల చేస్తుంది ఎవరు, గందరగోళాన్ని సృష్టిస్తుంది ఎవరు, ఏ నిబంధన కింద అయితేంది? ముందైతే చర్చ ప్రారంభం కావాలి కదా పార్లమెంట్ లోపల. మీరు అడుగుతున్న ఏ నిబంధనలలో ఒక నిబంధన కిందనైనా చర్చ ప్రారంభమైతే దాంట్లో మీరు అడిగిన సంతాపాలు వస్తాయి, ప్రధానమంత్రి పారిపోయినరా తెలుస్తుంది, ప్రధానమంత్రి సమాధానం చెప్తాడా చెప్పరా అనేది తెలుస్తుంది. పార్లమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ లేదా కేంద్ర మంత్రివర్గం తీసుకునేటువంటి నిర్ణయం కానీ దయించి మనం అర్థం చేసుకోవాల్సింది ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. బీయింగ్ ద హౌస్ ఆఫ్ ద లీడర్, he can give answer for any question, he can interfere in the proceedings at any juncture.
అది మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి అయినా లీడర్ ఆఫ్ ద హౌస్గా ఎప్పుడైనా ఏ సమస్య మీదనైనా ఆయన శాఖ కాకపోయినా ఆయన స్పందించవచ్చు, మాట్లాడవచ్చు. ప్రధానమంత్రి గారు హౌస్కి రావాలి. ఎప్పుడు రావాలి? చర్చ ప్రారంభమైన తర్వాత సమాధానం చెప్పడానికి రావాలి. భారతీయ జనతా పార్టీ లేదా ఇతర పార్టీలు అడుగుతున్నాయి, స్పీకర్ చెప్తుంది ముందు చర్చ ప్రారంభించండి అని చెప్తున్నాం. చర్చనే ప్రారంభించకుండా ప్రధానమంత్రి రమ్మని అడగడం ఎందుకు? డూ యూ మీన్ దట్ ప్రధానమంత్రి గారు హౌస్లో లేకపోతే చర్చలో ఏం జరుగుతుంది అనేది రాసుకోవడానికి ప్రధానమంత్రి గారి కార్యాలయం ఉండదు, రాసుకోరు, సమాధానం చెప్పరా? ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు 24 గంటలు అక్కడ కూర్చొని పెన్ను పుస్తకం పట్టుకొని రాసుకుంటారా? అట్లే జరిగింది ఆ గతం లోపల. మన్మోహన్ సింగ్ గారు ఆయన లోపల ఎన్ని గంటలు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు పార్లమెంట్లో, ఎన్ని ప్రశ్నలకు ప్రత్యక్షంగా సమాధానం ఇచ్చినారు? అంతకుముందు ఉన్నటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ లేడీ అని చెప్పినటువంటి ఇందిరాగాంధీ గారు ఎన్ని గంటలు పార్లమెంట్లో ఉన్నారు? ఒకటి అక్కడే కూర్చొని రాసుకోవాలా, టైంకి వచ్చి సమాధానం ఇస్తే సరిపోదా అంటే రాసుకోవచ్చు. చాలామంది మా ప్రధానమంత్రి తరపున ఇతర మంత్రులు ఎవరో టేకప్ చేస్తారో రాసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ డిఫరెంట్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే అతిపెద్ద నిర్ణయం అని చెప్తున్నారు. దేశ స్వభావాన్ని మొత్తాన్ని మార్చేసే నిర్ణయం అని చెప్తున్నారు. ఇలాంటప్పుడు చర్చలో ఆయన స్వయంగా కూర్చుంటే బాగుంటుందనే ఒపీనియన్ ఉండడంలో తప్పులేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ ఇవాళ పార్లమెంట్లో సగం మంది ఆయన కంటే సీనియర్లే. మీరు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ సగం మందికి ఆయన కంటే ఎక్కువ తెలుసు. వాళ్ళందరూ అడిగే వాళ్ళందరూ పిచ్చివాళ్ళు కాదు. ఒక సీతారాం యేచూరి, ఒక మల్లికార్జున ఖర్గే, ఒక మన్మోహన్ సింగ్, ఒక సోనియా గాంధీ, వీళ్ళందరూ పిచ్చివాళ్ళు ఏం కాదు. అడుగుతున్న వాళ్ళందరూ ఒక శరద్ యాదవ్, శరద్ పవార్, ఇలాంటి వాళ్ళందరూ అడుగుతున్నారు. మీరు అన్నది అట్లాగే ఉంది. సంప్రదాయాలు ఉంటాయి, ఆయన ఎప్పుడో వస్తాడు సమాధానం ఇస్తాడు. వెంకటకృష్ణ చర్చను మీరు కూడా దయించి డిబేట్ చేయద్దు. నేను చాలా స్పష్టంగా చెప్పిన పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆయనకు ఉండేటువంటి హక్కుల గురించి మాత్రమే నేను చెప్పినాను. మీరు చెప్పినారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రధానమంత్రి గారు గౌరవిస్తలేరు అని వారే చెప్పినారు. వారే ఏమన్నారు? చర్చ ప్రారంభించినప్పుడు ఒక 2 రోజులు చర్చ జరిగిన తర్వాత ప్రధానమంత్రి వచ్చి సమాధానం చెప్పాలి. శ్రీనివాసరావు గారు ముఖం సాటేయడం అనే పదం ఇలాంటి విఘ్నులు మాట్లాడడం మీ పార్టీలో కానీ ఒక మాట వినండి. అరుణ్ జైట్లీ is not a layman. Arun Jaitley is not a layman. He is the concerned minister. Being a finance minister, Srinivasarao garu. Arun Jaitley is not layman, but Arun Jaitley is the competent and concerned minister. నరేంద్ర మోదీని నమ్మి ప్రజలు ఓపికగా ఎదురుగా చూస్తున్నారు. అరుణ్ జైట్లీ లేమాన్ ఏం కాదు, కానీ మీరు అన్నది వాస్తవమే. కానీ సంబంధిత మంత్రి ఇచ్చినటువంటి సమాధానంతో సంతృప్తి ఎందనప్పుడు అవసరం అనుకుంటే మాత్రమే ప్రధానమంత్రి సమాధానం ఇస్తారు. ప్రతి ప్రశ్నకి శ్రీనివాసరావు గారు దెబ్బ తగిలితే రూల్స్ రెగ్యులేషన్ మాట్లాడతారు, ముందు వైద్యం చేస్తారా? ఇప్పుడు మీరు చెప్పనీయట్లేదు నన్ను మాట చెప్పనీయట్లేదు వారు. యాప్ ద్వారా అభిప్రాయం అడిగినారు. ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్? Is the apps are banned in this country? No. Yes, రోజు పొద్దులేస్తే ప్రజలతో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, బహిరంగ సభలను అడ్రస్ చేస్తూనే ఉన్నాడు. పార్లమెంట్లో మీరు అడిగిన లోక్సభలో చర్చ ప్రారంభించండి, మేము సమాధానం చెప్తామని చెప్తున్నాం. చర్చను ప్రారంభించకుండా రూల్స్ అన్ని పక్కన పెట్టి మేము అడిగినట్టే మీరు మాట్లాడాలి అంటే మీకు ఆర్ఎస్ఎస్ మీద పార్లమెంట్ అన్ని వేదికల మీద మాట్లాడినప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నాడు, అప్లికేషన్స్ లో మాట్లాడుతున్నాడు, ట్విట్టర్ లో మాట్లాడుతున్నాడు, అగ్రాలో మాట్లాడుతున్నాడు, లక్నోలో మాట్లాడుతున్నాడు, జపాన్ లో మాట్లాడుతున్నాడు. ఎక్సెప్ట్ ఇండియన్ పార్లమెంట్, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీమైన పార్లమెంట్ తప్ప ఎక్కడైనా మాట్లాడుతున్నాడు. అమర్ రాంబాబు గారు, ఈజ్ ఇట్ ద వే? ఒకటండి, ఇలాగే చేయొచ్చా? చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు మనం చర్చిస్తున్నది ప్రధానమంత్రి గారి సభలో ఏ సమయంలో ఉండాలి, ఏ సమయంలో ఉండకూడదు, ప్రధానమంత్రి గారు లేకోకుండా కన్సర్న్ మినిస్టర్స్ ఉన్నప్పుడు చర్చ జరగవచ్చా జరగకూడదు అనే అంశాన్ని పక్కన పెడదాం. ప్రధానమంత్రి గారు దేర్ ఇస్ సో మెనీ రైట్స్. ప్రధానమంత్రి గారు పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అంతకన్నా ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు చర్చ పెద్ద గొప్పది కానప్పుడు వేరే ఉండొచ్చు, వేరే మాట్లాడుకోవచ్చు. దేశంలో ఇంతకంటే ఇంపార్టెంట్ నేను అనేది ఏంటంటే ఇది అకార్డింగ్ టు భారతీయ జనతా పార్టీ, అకార్డింగ్ టు ప్రధానమంత్రి, ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, ఇది సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పినటువంటి అదే విషయాలని ఇవాళ జరుగుతున్నటువంటి ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మీద ఆందోళన చెందుతున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానివ్వండి, ప్రతిపక్షాలకు కానివ్వండి, ధీటుగా సమాధానం చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు వారు పార్లమెంట్ రాబోతే ఏమవుద్ది? ఏం కాదు. అయితే పార్లమెంట్ రాకోకుండా అవాయిడ్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ ఉందే, భయపడుతున్నటువంటి లాంగ్వేజ్, లేకపోతే ఇప్పుడు క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు నేను మాట్లాడితే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేని పిరికితత్వాన్ని
ఎక్కడో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. నన్ను బతకనివ్వరనే మాటలు అని వీటన్నిటికీ సమాధానం పార్లమెంట్ వేదికగా చెప్పాలి తప్ప నేను ఎక్కడో జపాన్లో చెప్తాను, సింగపూర్లో చెప్తాను, లేకపోతే బహిరంగ సభలో చెప్తాను అనే దానికన్నా కూడా ఇక్కడ చెప్పండి. మీరు యాప్లో అడగండి, లేదా మీరు సర్వే చేయించండి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ భారతీయ జనతా పార్టీ సర్వే అభ్యంతరం లేదు. కానీ పార్లమెంట్ని అవాయిడ్ చేసి కడవాయిని చేస్తానడం అనేది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు. ఇది ఒక పిరికితనాన్ని, సాహసోపేతమైన నిర్ణయం చేసినటువంటి వ్యక్తి యొక్క అంతర్గత పిరికితనాన్ని వ్యక్తం చేస్తున్నది ఏమోననేటువంటి అనుమానం భారత సమాజానికి కలుగుతున్నది. ఈ అనుమానాన్ని తీర్చవలసినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారి మీద మాత్రమే ఉన్నదని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. దయాకర్ గారు, పొగిడిన నోళ్లే తెగిడే స్థాయికి వచ్చింది పరిస్థితి. మొదటి నుంచి విమర్శించే వాళ్ళు విమర్శించినా ఈ నిర్ణయాన్ని స్వాగతించి నాట్ ఓన్లీ పార్టీస్, కామన్ మ్యాన్ కూడా చాలామంది దీన్ని స్వాగతించారు. ఇబ్బందులు పడుతూ కూడా ఇదేదో భవిష్యత్తులో మనకు అద్భుతమైన భవిష్యత్తు ఇంకా తిప్పలు పడుతున్నారు. స్టిల్ ఇంకా కూడా నల్లధనం మీద ఉన్న కసితో ఇంకా ఆ కష్టాలను అనుభవిస్తున్నారు. మనకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి, ఇంకా ఎందుకు మీరు మోడీని తిడుతున్నారు, ఎందుకు మీరు ఆ నిర్ణయాన్ని తప్పుపెడుతున్నారు అనేవాళ్ళు కూడా ఉన్నారు స్టిల్ ఇంకా కూడా. అయినా కూడా 13వ రోజు ఇవాళ 13వ రోజు కూడా జనం రోడ్ల మీద ఉన్నారు అని అంటే 13 రోజులు అయిన తర్వాత కూడా 500 రూపాయల నోటు చూడలేకపోతున్నారు ఈ దేశ ప్రజలు అని అంటే, ఇప్పటికీ చిల్లర కోసం రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది అని అంటే ప్రధానమంత్రి కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఆయన నమ్మి కదా జనమందరూ రోడ్ల మీదకి వచ్చారు. 8వ తేదీ ఆయన వచ్చి చెప్పగానే మా ప్రధాని వచ్చేసాడు, ఉక్కు మనిషి వచ్చేసాడు, ఏదో చేస్తాడని నమ్మకంతో ఇప్పటివరకు ఓపిక పట్టారు. ఆయన స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి? మొబైల్ అప్లికేషన్లో స్పందిస్తే దాన్ని ఎలా చూడాలి? అది కామన్ మ్యాన్కి చేరుతుందా? ఇప్పుడు నేను అనే ప్రజాస్వామ్యం వచ్చింది ఇప్పుడు కొత్తగా. తను స్పందించాల్సిన అవసరం ఉందో లేదో తనే తేల్చుకోలేని స్థితిలో ఇప్పుడు ప్రధానమంత్రి ఉండడం, తర్వాత నిర్ణయం ఎవరిది అనే దగ్గర కూడా ఇంతవరకు తేలలే. నిర్ణయం తనదా, పార్టీదా, ప్రభుత్వానిదా, లేకపోతే సీక్రసీ వెనుక ఉన్న ఆంతర్యం ఏందనేది కూడా తెలియదు. ప్రభుత్వానికి అవుతుంది, క్యాబినెట్ నిర్ణయం అనుకోవాలి. అవుతుంది. నేనేమంటున్నా అంటే ప్రజలు ఇంతగా సహకరిస్తుంటే ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా గుత్ప దెబ్బలు పడుతూ కూడా ఉత్తరప్రదేశ్లో ప్రజల కోసం మాట్లాడకుండా ఎవరి కోసం మాట్లాడతాడు ప్రధానమంత్రి? పార్లమెంట్ అనేది అత్యున్నతమైన విధాన నిర్ణాయక మండలి కదా. పార్లమెంట్లో చర్చ కోసం స్పీకర్తో పోరాడాలి ప్రతిపక్షాలు. తర్వాత చర్చ పెట్టిన తర్వాత వారెప్పుడు మాట్లాడాలో డిసైడ్ చేసుకునే బదులు అసలు వారే చర్చను మొదలు పెడితే ఇంకెంత బాగుంటుంది. ఈరోజు ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు బీక్తున్నాయని, ఇంకోటి ఏదో చేస్తున్నాయని, మహాద్భుతం జరగబోతున్న దానికి కొన్ని తాత్కాలికమైన సమస్యలు ఉంటాయని చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్న ఈ 13 రోజుల్లో ప్రధానమంత్రి బాధ్యతారాహిత్యాన్ని మనకు ప్రస్ఫుటంగా కనపడుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఒక మనం దీంట్లో అంతా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, నిర్ణయం తీసుకున్నాం మీ చావు మీరు చావండి, అది మీకు ఏంది అన్ని జబ్బులకు పరిష్కారం ఈ ఒక్క నిర్ణయం మాత్రమే, మీరు నాకు 50 రోజులు ఇవ్వండి అని వీరంటారు. వారేమో ఏది ఆర్థిక మంత్రి గారు దానికి అసలు దీనికి సంబంధించిన వ్యక్తి ఏమో నాకు ఒక 3 నెలల సమయం పడుతుందని అంటారు. ఇలా మనం అందరం చూస్తుంటే 6 నెలలు కూడా కానట్టుగా కనపడుతున్నప్పుడు ఇప్పుడు 100 రూపాయల నోట్లు కూడా బ్లాక్ అవుతున్నాయి. బ్లాక్ మనీ పక్కన పెట్టండి, ఇప్పుడు మీరు అంటున్న బ్లాక్ మనీ వాళ్ళ లెక్కల ప్రకారం 5,25,000 కోట్ల పైచిలకు ఇప్పటికీ జమ అయింది సార్. బ్లాక్ మనీ కాదు, డిపాజిట్ అయింది. మీరు పంచిన మనీ 35,000 కోట్ల కంటే ఎక్కువ ఇంకా దాటలేదు. అంటే మీరు ఇస్తున్న దానికి ఇప్పటికే 4,50,000 4,70,000 రూపాయలు బ్లాక్ అయి ఉన్నది, ప్రజల వద్దకు రాకుండా ఉన్నది. అది ఒరిజినల్ మనీ, వాళ్ళు వైట్ చేసుకోవడానికి ఇచ్చింది ఇవ్వలేదు. 100లు 60-40 కొరకు బ్లాక్ అయి ఉన్నాయి. మరి వీటిని ఎవరు ఛేదించాలి? ప్రధానమంత్రి నిర్ణయం అని చెప్పి బ్యాంకు వాళ్ళట్నే ఊరుకుంటున్నారు. మిగతా ఏది 4 అంగాలన్న వాళ్ళు కూడా కామ్గా కూర్చుంటున్నారు. 50 రోజులు ఇండియన్ మార్కెట్స్ మొత్తం కూడా కుచించుకుపోతుంటే, ఒకవైపు చైనాని చూడండి సెన్సెక్స్, మీరు ఒకసారి పాకిస్తాన్ చూడండి ఒకసారి, మనమేమో మన కోసం మనం త్యాగం చేసుకుంటూ పోతుంటే ఈరోజు విదేశాలు మొత్తం కూడా మన మీద ఒక రకమైన ఆర్థిక దాడి జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇది చాలా ఎలాబరేటివ్ సబ్జెక్ట్ అని చెప్పి ఆ రోజు మేము చాలా ఆలోచించి తీసుకున్నామని చెప్తున్న భాజపా ఈరోజు కుదేలవుతున్న పరిస్థితుల్లో ఇక ఎవరు మాట్లాడాలి దీనికి? ఒబామా పార్టీలు కుదేలవుతున్నాయా? పార్టీలు కాదు, మార్కెట్లు కుదేలవుతాయి. మార్కెట్లు, దేశము, దేశ ప్రజలు, పేద ప్రజలు, సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అది చూడాలి మనం. చాలా భయంకరంగా ఉంది. ఒక్కసారి 101 వెంకటకృష్ణ గారు 127 కోట్లు, 130 కోట్లు, 140 కోట్లు, వీళ్ళలో 1,10 కోట్ల తేల్చిన రాయమైన వీళ్ళందరూ నేను చేయని నేరానికి నేను మాత్రమే శిక్ష ఇప్పుడు
అసలు నేరస్తుడు దొరకడానికి ఇంకా 6 నెలలు పడుతుందో లేదో తెలియదు. కానీ నేను ఎన్ని రోజులు శిక్ష అనుభవించాలంటున్న సగటు వ్యక్తికి ఈరోజు బాసటగా ఉండాల్సింది ఎవరు? ప్రతిపక్షాలు ఉంటేనేమో మీరు వేల కోట్ల దోపిడీ ఒక్కసారి ప్రధానమంత్రి గారు సహజంగా సర్వేలు కానీ అభిప్రాయ సేకరణలు కానీ సంస్థలు సేకరిస్తాయి. ప్రధానమంత్రి గారు నేరుగా నరేంద్ర మోడీ అనే ఒక అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజల ముందు ఒక క్వశ్చనీర్ పెట్టారు. క్వశ్చనీర్ పెట్టి దాంట్లో మీ అభిప్రాయాలు చెప్పండి అన్నారు. దాన్నే ఓవైసీ ప్రశ్నించారు. 40 కోట్ల మంది నిరక్షరాస్యులున్న ఈ దేశంలో 20 కోట్ల మంది అసంఘటిత రంగ ప్రజలు, కార్మికులు కావచ్చు, లేకపోతే పేద ప్రజలు కావచ్చు, ఈ దేశంలో 60 కోట్ల మంది సుమారుగా ఉన్న ఈ దేశంలో ఎంతమంది అభిప్రాయం నీకు వస్తుంది, అసలు సఫర్ అవుతున్నది వాళ్ళే ఇప్పుడు అనేది చాలామంది అభిప్రాయం. ఓవైసీ అభిప్రాయంతో పాటు ఒక్క నిమిషం వస్తాను దగ్గర. ప్రధానమంత్రి గారు అడుగుతున్న క్వశ్చన్స్ చాలా మౌలికమైన ప్రశ్నలు లేవనెత్తారు ఆయన. దేశంలో నల్లధనం ఉందని మీరు భావిస్తున్నారా? ఎస్, నో. అవినీతి నల్లధనంపై పోరాటం జరిపి ఈ సమస్యను దేశం నుంచి పారద్రోలాలని మీరు భావిస్తున్నారా? నల్లధన నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మొత్తంగా మీ అభిప్రాయం ఏంటి? ఆప్షన్లు: బాధాకరంగా ఉంది, ఇంకా మెరుగుపడాలి, బాగుంది, అద్భుతం. 4వ ప్రశ్న: నల్లధనంపై పోరాటంలో మోదీ చర్యలు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? వెరీ పూర్, పూర్, తెలీదు, బాగున్నాయి, చాలా బాగున్నాయి. 1500 నోటు రద్దు చేయాలన్న మోదీ సర్కార్ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అవినీతి, నల్లధనం, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో నోట్ల రద్దు ఉపకరిస్తుందని మీరు భావిస్తున్నారా? నోట్ల రద్దు భూముల రేట్లను, ఉన్నత విద్యను, వైద్య సదుపాయాల్ని పేదలకు చేరువ చేస్తుందా? నల్లధనం, అవినీతి, ఉగ్రవాదంపై చేసే పోరాటంలో మీకు ఎదురయ్యే అసౌకర్యానికి చింతిస్తున్నారా? నల్లధనం, అవినీతి, టెర్రరిజానికి అనుకూలంగా పోరాడుతున్న వారిలో అవినీతి వ్యతిరేక కార్యకర్తలు పోరాడుతున్నారని మీరు భావిస్తున్నారా? అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం, నకిలీ నోట్లపై పోరాటంలో మీరు అసౌకర్యాన్ని పొందారా? అయితే ఏ స్థాయిలో? అసలు బేసిక్ క్వశ్చన్స్ ఇవి కదా, వీటి కోసమే కదా ఈ నిర్ణయం తీసుకుంది రఘునందన్ గారు. నల్లధనం ఉందని, దాన్ని అరికట్టాలని, దాన్ని ఈ దేశం నుంచి పారదోరాలని, అందుకే కదా తీసుకుంది నిర్ణయం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వాళ్ళ మధ్యాహ్నం పెట్టారు అప్లికేషన్. ఇది అసదుద్దీన్ ఓవైసీ గారికి తెలియాల్సింది ఏంటంటే, ఈ నాకు కూడా చెప్పండి. ఆయన అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్న టాయిలెట్ల కంటే గొప్ప గొప్ప మొబైల్ ఫోన్ల సంఖ్య ఎక్కువ ఉంది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చినాం. అయి ఉండొచ్చు కాదు, ఇవాళ ఈ చర్చ కోసం చెప్తున్నటువంటి అబద్ధాలు, అవాస్తవాలు, పెద్ద పెద్ద లెక్క ప్రకారం 100 కోట్లు ఉన్నాయి మొబైల్ ఫోన్లు అనేది. అబద్ధాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఏడాది నుంచి మనం అందరం ఘోషిస్తుంది అదే, టాయిలెట్ల కంటే సెల్ ఫోన్లు ఎక్కువ అయిపోయినాయి, ఇంట్లో 4 సెల్ ఫోన్లు ఉన్నాయి కానీ ఒక టాయిలెట్ లేదని చెప్పి మనం దేశాన్ని సన్నద్ధం చేసి ప్రతి ఇంట్లో ఒక టాయిలెట్ కట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ గారు అనుకున్నట్టు వాళ్ళ ఇంట్లోనో లేకపోతే వాళ్ళ బస్తీల్లో వారు అభివృద్ధి కాంక్షించినటువంటి ప్రాంతాలలో బూర్కలేసి బంధించి పెట్టినటువంటి సమాజంలో కూడా ఆయనకు తెలియకుండానే మొబైల్ ఫోన్లు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మొబైల్ లేవు, నిరక్షరాస్యులు 100కి 70% లిటరసీ ఉంది 2011 సెన్సెస్ ప్రకారం. నేను ఇచ్చిన సెన్సెస్ కాదు, భారత ప్రభుత్వం ఇచ్చిన సెన్సెస్ ప్రకారం. అది ఆయనకు తెలుసు. గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఆయన. ప్రధానమంత్రి పారిపోయిందని ఒక ఆయన మాట్లాడతాడు, పిరికోడని ఒకటి మాట్లాడుతున్నారు. ఎవరు పారిపోతురు, ఏడికి పారిపోతురు? ప్రధానమంత్రి వచ్చి సభలో మాట్లాడుతుంటే లేచిపోయినటువంటి ప్రతిపక్ష నాయకుల్ని సప్పట్లు కొట్టి కూర్చోరని కూర్చోబెట్టిరు గత పార్లమెంట్ సెషన్లోనే వెంకటకృష్ణ గారు. మీరు మర్చిపోవద్దు, ప్రధానమంత్రి మాట్లాడుతుంటే కొంతమంది లేచి పారిపోతున్నారు ప్రతిపక్షాల నాయకులు. అందరు సప్పట్లు కొట్టి కూర్చోరు లోక్సభలో అని కూర్చోబెట్టిరు దోటిదారిన పోతుంటే. రేపు కూడా వస్తారు సార్, మీరు చర్చ ప్రారంభించండి అంటున్నాం. చర్చ ప్రారంభించడంలో వచ్చి టీవీ ఛానళ్ళకి వచ్చి సవాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ట్విట్టర్లో మీరు ఏదో మాట్లాడితే మేము మాట్లాడకుండా ఉంటామేంటి? మీరు ట్విట్టర్లో మాట్లాడుతుంటే వెంకటకృష్ణ గారు, నరేంద్ర మోడీ గారు యాప్ లో పెట్టిండ్రు. వీటన్నింటిని అరికట్టేందుకు నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం వల్ల మీకు మళ్ళీ ఏమైనా ఇబ్బంది కలుగుతుంది? ఒక నిమిషం సార్, 13 రోజుల తర్వాత మళ్ళీ సమీక్షించుకోవడానికి నా క్వశ్చన్ ఒకటే. ఒకవైపు పార్లమెంట్ జరుగుతూ ఉంటే, సమావేశాలు ప్రారంభమైతే ప్రజాప్రతినిధులుగా ఉన్న 540 మంది ప్రజాప్రతినిధులు అక్కడ కూర్చొని ఉంటే, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నువ్వు ఈ క్వశ్చన్ జనంలోకి ఇచ్చావంటే బేసిక్ క్వశ్చనే, దేశంలో నల్లధనం ఉందని మీరు భావిస్తున్నారు కాబట్టి రిలీజ్ చేశారు. 100% అందరూ డౌట్ అసలు ఆ క్వశ్చన్ 100కు 100 పడుతుంది కదా. అది కదా అసలు కాదు సార్, అది ఉందని ఉందనే ఒక నమ్మకంతోనే మీరు నిర్ణయం తీసుకున్నారు. అవును, నల్లధనం అరికట్టేందుకే మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. లేదని కూడా జమ్మూ కాశ్మీర్ ఒక సోదరుడు లేదని కూడా ఎవరు అన్నారు. మీరు మాట్లాడిన సోషల్ మీడియాలోనే ఈ రోజు నల్లధనం మీద ఒక కాశ్మీరీ తండ్రి రాసిన ఆవేదనతో రాసిన ఉత్తరాన్ని మీరు చదవండి.
ఏమిన్నారు ఏమిన్నారు అవినీతి సొమ్ము మీద జైలుకు వచ్చిన మీరు మాకు శుద్ధులు చెప్తారా? అవినీతి సొమ్ము మీద జైలుకు వచ్చిన మీరు మీ పార్టీ మాకు శుద్ధులు చెప్తారా? కరప్షన్ లేదా ఈ దేశంలో? కరప్షన్ లేదా ఈ దేశంలో? కరప్షన్ లేదని వైఎస్ఆర్సీపీ చెప్పదలుచుకుందా? వైఎస్ఆర్సీపీ చెప్పదలుచుకుందా? Yes, we have a right. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, భారత పార్లమెంటరీ సాంప్రదాయాలు మీకు తెలియకపోతే పుస్తకం చెప్పినా మీకు తెలియకపోతే ఏం చెప్తున్నా, ప్రధానమంత్రి మోడీ అరే వినాలే రాంబాబు గారు వినాలే. ఇట్ ఈస్ ద కలెక్టివ్ డిసిషన్. ఇట్ ఈస్ ద కలెక్టివ్ డిసిషన్. క్యాబినెట్ నిర్ణయం ఏందో వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. చెవుల్లో సీసం పోసుకున్నాడు. మీరేం పోసుకున్నారు? మీ నాయకుడు రోడ్లో ఏం పోసుకున్నాడు? ఏడున్నాడు మీ నాయకుడు? రోడ్డు రద్దు గురించి ఏం మాట్లాడుతున్నారు? పెద్దల మీద వరప్రసాద్ గారు మీకు ఎన్ని సంస్కారాలు మీరు మీ సొంత పార్టీలో ఏం గౌరవిస్తున్నారు? చాలా చూస్తా ఉన్నారు రాంబాబు గారు. మళ్ళీ పర్సనల్ నైతిక హక్కు మీకు లేదు అని చెప్తున్నా. మీకు లేదు అని చెప్తున్నా. నేను అడుగుతున్నా జనాన్ని మాట్లాడతారా? వీళ్ళు ప్రధానమంత్రి పిలికోడని మాట్లాడతారా? ఆయన ఒకసారి ఎమ్మెల్యేగానే చేశాడు, మన ఇద్దరం అది కూడా చేయలేదు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగానే చేశాడు, మన ఇద్దరం అది కూడా చేయలేదు. వరప్రసాద్ గారు అడిగిన దానికి సమాధానం రామారావు గారు పర్సనల్ గా వద్దు, దయచేసి పర్సనల్ గా వద్దు. ఒక్క నిమిషం సార్ వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఈ భారతదేశంలో ఒక మాట రఘునందన్ గారు ఏమన్నారంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 1,35,00,000 మందిలో 135 కోట్ల మందిలో టాయిలెట్లు లేవో గానీ సెల్ ఫోన్స్ అని ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, గుండె మీద చేసి చెప్పండి, ఓన్లీ ఎత్తి హలో అని మాట్లాడి స్మార్ట్ ఫోన్ ఎంత మందికి ఉన్నాయి? స్మార్ట్ ఫోన్ ఎంత మందికి ఉన్నాయి? మెసేజ్ పంపించేటటువంటి వారిలో 100కి స్మార్ట్ ఫోన్ ఎంత మందికి ఉన్నాయి? మెసేజ్ పంపించే తెలియదు. దట్ ఈస్ వన్ పాయింట్. రాంబాబు గారు అనుకుంటే దానికి ఎవరు ఏం చేస్తారు? కరెక్ట్. రాంబాబు గారు అనుకుంటే దానికి ఎవరు ఏం చేస్తారు? మోర్ దెన్ 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. కాదనే చెప్తా ఉన్నాం సార్. ఫోన్ మాట్లాడటం మళ్ళీ పెట్టడం తప్ప ఏమీ తెలియదు. గుడ్డివాడి వెలుతురు చూపించారు. అవమానపరచదలుచుకుంటే అది ఇప్పుడు ఎంతమంది ఎంతమంది స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు? ఇప్పటికీ పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు వాడుకున్న ప్రీపెయిడ్ తోనే ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటి, ఎంతమంది స్మార్ట్ ఫోన్లు యూజ్ చేస్తున్నారంటే ఏదో ఆ వాట్సాప్ మందం వాడతారేమో కానీ అప్లికేషన్లు యూజ్ చేసేంత ఇది దాదాపు నాకు తెలిసి 50 ఉన్నట్టే సార్. కానీ అప్లికేషన్ యూజ్ చేసి ఓవర్ ద ఫోన్ ఒపీనియన్ ఇచ్చేంత సీన్ ఇంకా రాలేదు చాలా మందికి. రైట్, ఎనీవే ఇక్కడ ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటే ఏ మౌలికమైన అంశాల మీద పాత నోటు రద్దు చేసి కొత్త నోటు తీసుకొచ్చారో నరేంద్ర మోడీ గారు, అదే మౌలికమైన ప్రశ్నలు ఇప్పుడు ప్రజలకు సంధించడం అని అంటే బహుశా ఈ వచ్చిన రిపోర్ట్ని ఈ వచ్చిన రిజల్ట్ని ఏమన్నా పార్లమెంట్లో ఇస్తారా చర్చ అయిపోయిన తర్వాత? ఇదిగో నేను సర్వే చేశాను 10 ప్రశ్నల మీద, ఇదే నా సమాధానం అని. ఇది నా సమాధానం కాదు, ప్రజల సమాధానం ఇవ్వబోతున్నారా వరప్రసాద్ గారు? అట్లా అనుకోవాలా? కాదండి, ఒక్క నిమిషం అండి. వెంకటకృష్ణ గారు చెప్పండి. రఘునందన్ గారు లేకపోతే అంబటి రాంబాబు గారు ఇక్కడ ప్రధానమైన చర్చని ప్రధానమైన అంశాన్ని కాకుండా వేరే అంశాలు మాట్లాడొద్దని దయచేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరెక్ట్. ఒక అంశం ఏంటంటే ఈ నోటు రద్దుపై దేశం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగు సమాజం కూడా చాలా వరి అవుతూ ఉంది. ఈ మీ ఛానల్ ద్వారా అనేక మంది మా ప్యానల్ డిస్కషన్ ద్వారా ఏదన్నా ఉపశమనం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉన్నారు. అందువల్ల మనం ఎక్కడ కూడా గందరగోళం పడాల్సిన పని లేదు. ముందు ప్రశ్నలకు ఆన్సరు లేకపోతే మనకున్న ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేసుకుంటే దీనిలో ఎవరు గెలిచేది ఏమీ లేదు. ఈ ఆర్గ్యుమెంట్ టీవీలో కాసేపు చూసుకుంటారు కానీ దీంట్లో ఎవరు రఘునందన్ గారు గెలవరు, అంబటి రాంబాబు గారు గెలవరు. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు భవిష్యత్తు ఏంటనేది. అయితే మనం ఏంటంటే అండి, ప్రధానమంత్రి గారు తప్పకుండా పార్లమెంట్కి వెళ్తారు. పార్లమెంట్ ఈ సుప్రీం, వెళ్ళకపోవడం అనేది ఉండదు. అయితే ఎప్పుడా అనేది వాళ్ళ స్ట్రాటజీ. నేను ఇందాకనే చెప్పాను. అయితే ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ మీరు మంత్రిగా ప్రజలు సారీ టు ఇంటరప్ట్ ఒక్క మాట,
చర్చ ప్రారంభం కాకముందు వచ్చి ప్రధానమంత్రి సమాధానం చెప్తారా, చర్చ ముగిసిన తర్వాత చెప్తారా? ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం. ఎప్పుడైనా రావచ్చు సార్ అట్లా. చర్చ జరగకముందే సమాధానం చెప్తారా? చర్చ జరిగే కంటే ముందైన డైలాగ్ ను ప్రారంభిస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మంత్రి గారు, మంత్రిగా పనిచేసిన మాణిక్య వరప్రసాద్ గారు, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ హి విల్ స్టార్ట్ ద డైలాగ్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ హి విల్ స్టార్ట్ ద డైలాగ్. శ్రీనివాస్ గారు, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. రఘునందన్ గారు ఏ కౌలన్ షద్దర్ ప్రకారం చెప్పారో తెలియదు కానీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ he will start the dialogue అన్నారు. Is it not required now? ఇప్పుడు ఇండియాలో అది అవసరం లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? రఘునందన్ గారు చెప్పండి. డైరెక్ట్ గా కూడా పార్లమెంట్ ని ప్రైమ్ మినిస్టర్ అడ్రస్ చేయొచ్చు, దానికి ఏమి క్వశ్చన్ ఏం లేదు. ఆయనేమో కౌలన్ షద్దర్ అంటున్నాడు. కౌలన్ షద్దర్ ఎక్కడుందండి? మీరు అనవసరంగా ఆర్గ్యుమెంట్ కి వెళ్తాడు, ప్రొసీజర్ కి వెళ్తారేంటి? ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి? ప్రధానమైన అంశం బ్లాక్ మనీ వల్ల సమాజం మంత్రి చేయాలంటే ఏడు ముద్రలు కూడా మంత్రి చేయొచ్చు. ముఖ్యమంత్రి పార్లమెంటరీ సంప్రదాయాలు, మంత్రుల సంప్రదాయాలు తెలుసుకోవాలి సార్. ఏలు ముద్రలు కావద్దని నేను అనట్లేదు, ఏలు ముద్రలో నేను అవమానపరుస్తలేను. పుస్తకం ఉంది, చదువుకోవాలి, సభా సంప్రదాయాలు తెలుసుకోవాలి. ఏడుంది అని అడిగితే ఎట్లా? ఏంది ప్రజాస్వామ్యం అంటే? శ్రీనివాసరావు గారు, 160 మంది ఓట్లేయారు, 160 మంది ఓట్లేయారు. ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు? ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు? 165 మంది మీరు ఒక మాట అన్నారు. ఎవరికి గౌరవం లేని మీకు లేదు. వరప్రసాద్ గారు, మీరు ఒక మాట అన్నారు, ఇంపార్టెంట్ అనుకుంటే సమావేశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తూ ప్రసంగించవచ్చు అన్నారు. నేను అదే అంటున్నా. దేశాన్ని కుదిపేస్తున్న అంశం నల్లధనమైనప్పుడు ఆ నల్లధనాన్ని అరికట్టడానికి ఒక విప్లవాత్మకమైన చాలా చాలా పెద్ద పేర్లు చెప్పుకున్నారు. దానికి ఆ పెద్ద పేరు నేను వాడడం లేదు ఇక్కడ. అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఎవరో అడిగేదాకా ఎందుకు, ఎవరో రాష్ట్రపతి దాకా ర్యాలీ తీయాల్సిన పరిస్థితి ఎందుకు? ఆయనే స్టార్ట్ చేయొచ్చు కదా డైలాగ్, ఆయనే స్టార్ట్ చేయొచ్చు కదా. అది చేయకపోగా రాజ్యసభలో చర్చ అయిపోతే అరుణ్ జైట్లీ సమాధానం చెప్తాడు. అరుణ్ జైట్లీ లేమ్యాన్ కాదని రఘునందన్ గారు అన్నారు. అరుణ్ జైట్లీ లేమ్యాన్ కాదు, మరి ప్రధానమంత్రి ఎందుకు నవంబర్ 8 నాడు వచ్చి ప్రజలకు మాట్లాడడం? ఇవి కదా ప్రశ్నలు. ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీకి ఓటేశారు, నరేంద్ర మోడీని చూసి ఓటేశారు. ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ చెప్పిన మాటలు విని 13 రోజులుగా రోడ్ల మీద ఉన్నారు. అరుణ్ జైట్లీ కాదు, రఘునందన్ కాదు, వెంకటకృష్ణ కాదు. అలాంటి వ్యక్తి ఆయన చెప్పాల్సింది పోయి ఎవరో చెప్తారు అని అంటే ఈజ్ ఇట్ ద వే, ఈజ్ ఇట్ ప్రాపర్? నేను అనేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ప్రైమ్ మినిస్టర్ ఆయన అప్రాపరేట్ టైంలో వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్రకారం వచ్చి మాట్లాడతారు, తప్పకుండా పార్లమెంట్ అడ్రస్ చేస్తాడు, చెయ్యాలి. ఎందుకంటే దేశాన్ని కుదిపేసిన ఈ సమస్యని ఆయన ఎంతో కాలం దాచలేడు, ఎంతో కాలం మాట్లాడకుండా ఉండలేడు. రఘునందన్ గారి లాగా కౌలన్ షద్దర్ చదువుకొని ఆయన రాడు. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వస్తాడు. అది నాకు తెలియదు అది ఎప్పుడు వస్తాడు అనేది. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే దీనివల్ల నల్లధనం వస్తుందా? ప్రజలందరూ ఆశిస్తున్నారు ఈ నల్లధనం వస్తే మాకేదో ఉపయోగం జరుగుతుందని ఆశించి మొదట్లో దాన్ని చాలా స్వీకరించారు. ఇప్పుడు ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని మనం అడ్రస్ చేయాలి, మనం డిస్కస్ చేయాలి. రఘునందన్ గారు నాకు కౌలన్ షద్దర్ చెప్తున్నాడు, నేను చెప్తున్నాను, నేను నిత్యం కాన్స్టిట్యూషన్ చదువుతాను. ఈ రోజు కూడా నా చేతిలో కాన్స్టిట్యూషన్ ఉంది ఫర్ డిఫరెంట్ పర్పస్, నాట్ దిస్ పర్పస్. కానీ ఆయన అట్లా ఒక అవుట్ రైట్ గా అవమానించడం మంచిది కాదు. మీరు చదువుకున్నారా? మీరు మంత్రిగా ఎలా చేశారు? మీరు అడ్వకేట్ గా చేశారా? నేను అడుగుతాను. నేను ఎవరు కామన్ సెన్స్ వాళ్ళకు ఉంటుంది. అందరు మీలాగా చదువుకోవాలంటే కుదరదు. రఘునందన్ గారు మీలాగా ఎక్స్పీరియన్స్ ఉండదు. అందువల్ల మాట్లాడద్దు. మీరన్నారు చర్చలో ఏడుంది షట్టర్ అండ్ కౌల్ అని మీరు అడిగారు, నేను అడగలేదు. ఏడుంది షట్టర్ అండ్ కౌల్ పుస్తకం అని మీరు అడిగారు. అప్పుడు మాత్రమే నేను సమాధానం చెప్పిన. వ్యక్తిగతంగా అందరు విజ్ఞులే ఎవరి స్థాయిలో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విజ్ఞులు. దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళకండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒకటి ప్రధానమంత్రి ఎందుకు రాలేదు, ఎందుకు మాట్లాడలేదు అని ఒక అంశం అయితే,
ఈ శవ రాజకీయాలు. అసలు విషయం అలా ఉండగానే చనిపోయిన మాట వాస్తవం. కొంతమంది గుండాకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంటే కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని ఘటనలు జరిగినప్పుడు ఇక ఎవరు ఎందుకు చచ్చిపోయినా ఆ అకౌంట్లో వేయడం మన దేశంలో అలవాటు. అట్లా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక శవ రాజకీయం ద్వారా సింపతి గెయిన్ చేయాలనో లేకపోతే అవతల వాళ్ళని కార్నర్ చేయాలనో ఉపయోగిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం ప్రతిపక్షాలకు కూడా? మొదటి విషయం అంటే ఇది ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అందరు రోడ్ల మీద ఉన్నారు, అందరూ Definitely, no అంగీకరిస్తున్నారు doubt. సత్యం. అటువంటి సందర్భంలో మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి కాదు చూడాల్సింది, ప్రజల యొక్క బాధని మనం అర్థం చేసుకొని దానికి రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ప్రధానమంత్రికి ఇంతకన్నా ఇంపార్టెంట్ పని ఉంది అనుకోండి, నాకు ఇంతకన్నా ఇంపార్టెంట్ పని ఉంది, ఇది రాలేను, అవసరం పార్లమెంట్ 2 రోజులు వాయిదండి, మీకు ఇబ్బంది అయితే ఏ ఇంపార్టెంట్ పని ఉందో చెప్పడు, మామూలుగా అన్నిటికీ హాజరవుతారు. హాజరవలసిన అవసరం లేదు, రూల్స్ రెగ్యులేషన్ మాట్లాడితే ఉపయోగం ఏముంది ఇక్కడ? ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పార్లమెంట్లో అడిగారు, చనిపోయినటువంటి వాళ్ళు 70 మంది ఉన్నారు, మీరేం చెప్పారు, దేశం కోసం లైన్లో నిలబడ్డారు, త్యాగం చేస్తారు, బార్డర్లో సైనికులు ఎంతో. ఇప్పుడు ఈ రోజు ప్రజలు విజయ్ పోల్ నేరుగా ఇచ్చిన స్టేట్మెంట్, ప్రజలు దేశం కోసమే ప్రజలు ఈ రోజు ఈ అవస్థలు పడుతున్నారని కూడా అన్నారు. అటువంటి వాళ్ళు వచ్చి చనిపోతే నీకు దేశం కోసం చనిపోయిన వాళ్ళ పట్ల కనీసం సానుభూతి చెప్పండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి, చనిపోయిన వాళ్ళ కుటుంబాలని, వాళ్ళకి సంతాపం చెబుదాం పార్లమెంట్లో అంటే తప్పండి. ఒక నిమిషం లేచి నిలబడితే వాళ్ళకు పోయేదేమిటి? దాన్ని ఎందుకు ప్రతిష్ఠిత? మన ప్రజలు, మన సొంత ప్రజలు, వాళ్ళేం టెర్రరిస్టులు కాదు, దేశం కోసం లైన్లో నిలబడ్డారు, చనిపోయారు, అందులో శవరాజకీయం ఏముంది? వాళ్ళకి సంతాపం తెలియజేద్దాం, వాళ్ళ కుటుంబాలు బాధల్లో ఉన్నాయి. మరి ఏంటి ఇందులో తప్పు? ఎందుకని వాళ్ళు తిరస్కరించారు పార్లమెంట్లో? ఒక నిమిషం మౌనం పాటించవచ్చు కదా, వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా, వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా సంతోషం, మా బాధలు గుర్తించారు. దానివల్ల ఏంటంటే ఆ 70 మంది సమస్య కాదు ఇది, 140 కోట్ల ప్రజలు మా బాధలను గుర్తించారు, మా వల్ల లైన్లో నిలబడ్డ వాళ్ళు చనిపోయినందుకు పార్లమెంట్ సంతాపం ప్రకటించడం ద్వారా మా బాధలు గుర్తించారని ఉపశమనం కలుగుతుంది ప్రజలకి. దానికి కూడా సిద్ధపడకపోతే వీళ్ళకి ప్రజలన్నా ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం గౌరవం లేదు అనే విషయం దీన్ని బట్టి స్పష్టం అవుతుంది. రైట్. దయాకర్ గారు, మొదటేమో పార్టీలన్నీ ఒకళ్ళొకరు కలవడానికి ఇష్టపడలే, చివరికి అరవింద్ కేజ్రీవాల్ను మమతా బెనర్జీ మాత్రమే రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు. ఇవాళ సిచ్యువేషన్ చూస్తే పార్టీలు దాదాపు 10 పార్టీలు ఒక్కటైపోయినాయి. ఎందుకంటే అధికార పక్షం నుంచి నెగిటివ్ రియాక్షన్ వస్తూ ఉంది, అధికార పక్షం కేర్ చేయని పరిస్థితి వస్తూ ఉంది, ఒక్క డిమాండ్ కూడా పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ప్రధానమంత్రి రావాలన్నా పట్టించుకుంటున్న పరిస్థితి లేదు, సమాధానం చెప్పమన్నా పట్టించుకున్న పరిస్థితి లేదు, జనం బాధపడుతున్నారు ఏంటంటే రిప్లై లేదు, దాన్ని అడ్రస్ చేస్తున్న ఇది కనిపించట్లా. 5.5 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్లు అయితే 1,20,000 కోట్లు మాత్రమే ప్రజల చేతికి వచ్చాయి. మిగతా డబ్బు ఎలా రావాలి ప్రజలకి, ఎలా బతకాలి రోజువారీ జీవనం అంటే సమాధానం దొరకట్లా. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు చేయాల్సిన పని చేస్తుందా, రాజకీయం చేస్తుందా, లేకపోతే దీంట్లో నిజంగానే దేశానికి మాట్లాడితే వెంకయ్యనాయుడు గారు ఒక మాట అన్నారు, పార్లమెంటరీ పార్టీ సమావేశం అయిపోయిన తర్వాత ఇది ఆరంభం మాత్రమే, నోట్ల రద్దు ఆరంభం, ఇన్ని కష్టాలు పడుతుంటే కూడా ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు. అంటే ఇంకా ముందు ఇంకేదో ఉంది, అదేంటి తెలియట్లా. ఇప్పుడు మనం చెంచుకుంటున్నాం వెంకటకృష్ణ గారు, ఓ రోజు మీరు నెగిటివ్, నేను పాజిటివ్, ఒకరోజు ప్రజలు పాజిటివ్, ఇంకోసారి ప్రతిపక్షాలు నెగిటివ్. కానీ ప్రభుత్వానికి కానీ మోడీకి కానీ ఇది పట్టి ఉన్నట్టు అంశంగా మనకు కనిపించట్లేదు. ఇప్పటికి కూడా ఇది ప్రాధాన్యత అంశంలో లేదు. ప్రధానిని నమ్మితే నట్టేట ముంచిండని జనం అనుకుంటున్నప్పుడు సమాధానం ఎవరో చెప్తారంటే ఆ చెప్పేట ఆయన ఏం స్వాంతనిచ్చేది అనేది ఒక చర్చ. అసలు చర్చనే, పార్లమెంటు చర్చనే ప్రజలకు భరోసా. నిర్ణయం తీసుకున్నది ఒక పార్టీ రోల్ బ్యాక్ చేయమంటుంది, ఇంకో పార్టీ దీన్ని కొనసాగించడానికి, పర్యవసనాలను మీరు ఎదుర్కోవడానికి, సమస్యలను పరిష్కరించడానికి ఏం యంత్రాంగం చేసినామనే సమస్యలకు సమాధానం చెప్పాల్సిందే అరుణ్ జైట్లీ అయితే అరుణ్ జైట్లీ ఒక సమాధానంతో మనం సంతృప్తి చెందే అవకాశం ఉంటుండే. కానీ వాస్తవానికి ఇది పూర్తిగా ఆపరేషన్ ఏమో సక్సెస్ అయినట్టు, పేషెంట్ మాత్రం డెడ్ అయినట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది. బాగా ఈ నల్లధనం, దీనితోనే నల్లధనం వచ్చేసి సమాజ స్థాపన కోసం అని చెప్పి పెద్ద పెద్ద మాటలన్న నాయకులందరూ కూడా రీథింక్ చేస్తున్న అంశం ఇది. ఇది మోడీకో బీజేపీకో సంబంధించిన అంశం కాదు, కేవలం వాళ్ళు పరిమితమైన ఒక ఆలోచనతో ఉన్నారు తప్పితే ఇది దేశవ్యాప్తంగా పార్టీలతో సంబంధం లేని సామాన్యుని సమస్యను అడ్రస్ చేయడానికి ప్రధానమంత్రి ఆయన వస్తాడు, చేస్తాడు. రావద్దనండి, చెద్దరు కప్పుకొని పండవనండి, కానీ ఇక్కడ ఈ సమస్య పరిష్కరించే నాదుడు ఎవరు? ఇది కదా కోరుతున్నది. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు అనేటోడు ఇప్పుడు ఎక్కడ పోయిండు? సభా నాయకుడు అంటే ఈ దేశపు నాయకుడు కదా. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కరెన్సీ హెడ్ రాష్ట్రపతి, తాను చాలా మంచిగా ఉందని చెప్పి ఆయన కామ్గా కూర్చున్నాడు. ఈ సమస్యలు పరిష్కరించడానికి ఆర్బీఐ గవర్నర్ గారు ఒక ప్రయత్నం చేయాలి. ఎప్పుడు దిగిపోతావు పటేలా అని ఇప్పుడు ఆర్జిత్ పటేల్ని అంటున్నారు. కానీ వీరు మాత్రం కామ్గా ఏంది ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడు. మరి ఇక ఎవరు పరిష్కరించాలి? హెచ్ఎంటీవీ చర్చలలో మనం కూర్చొని పంచాయతీలు పెట్టుకొని పరిష్కరించుకుందామా? పోనీ ఉత్తరప్రదేశ్ లాంటి సంఘటన బహిరంగ సభలను తలపిస్తున్నట్టు ఉన్నాయి ఒక్కొక్కటి.
దీంట్లో ఈరోజు రాజకీయ ప్రయోజనం మీకు లేదు అని అంటే, ప్రజా ప్రయోజనమే ముఖ్యమైతే ఎందుకు ఈ అంశాల మీద మీ క్యాబినెట్ ఇమ్మీడియట్గా ఒక మీటింగ్ చేసుకోలేదు? 3వ తారీఖు నాడు మనం ఈయనే మాట్లాడుకున్నప్పుడు ఆకార్ ప్రాకార్ సాకార్ అని ఒక యతి ప్రాస్తో మనమే ఆయన వెంకయ్యనాయుడు గారు మాట్లాడిండ్రు. ఏది ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. ఏం మాట్లాడుతున్నారు? ప్రజల పక్షాన ఉండాల్సిన అధికార పక్షమే ఈరోజు కేవలం నేను అంటున్నా సార్, ఒక 3,000 మంది పైచిలకు 29 రాష్ట్రాల్లో బీజేపీ అధికార ప్రతినిధుల్లో బీజేపీ వాయిస్ వస్తున్నది. ఒక కాంగ్రెస్ విపక్షాలకు తెలిసి ఒక 5,000 నుంచి 6,000 మంది మనం మాట్లాడుతుండొచ్చు కాక ఏమని రాజకీయ ప్రయోజనమే అమ్మిడి ఉందనుకుందాం. కానీ ప్రజల గొంతులను వినిపించేటోడు ఎవడు? సభలో చర్చ జరగాల్సింది ఏదో పనికిరాని పద్దుల మీద ఎల్లే ముల్లే ముచ్చట్లు పెట్టమని చెప్పిండ్రా? ప్రజలు బజార్లో ఉండి ఈరోజు అడుక్కు తింటుంటే బిచ్చగాళ్ళ లెక్క మారిపోతుంటే చోద్యం చూసి నేను 50 రోజులు నాకు సమయమి 500 రోజులు సమయమి అని అంటే చచ్చినాక వారి శవాల మీద ఏం నిర్మించడానికి మనం చేసేది? 2 కీలకమైన అంశాలు. చావుల గురించి రాజకీయం చేస్తున్నారా అనే ప్రశ్న వచ్చినప్పుడు దాని వెంటనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చనిపోయారు వీళ్ళు. 40 మందో 50 మందో లేకపోతే చెప్తున్నారు 70 మంది. ఇవి ప్రభుత్వ హత్యలు కావా అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ఒక్క మాట సార్. అలాగే ఉత్తరప్రదేశ్లో ఇవాళ ప్రజల్ని కొట్టిన లాఠీ చార్జ్ చూస్తే వాళ్ళు ఏం దోచుకోవడానికి వెళ్ళారా? ఏటీఎంలని వాళ్ళు ఏమైనా బ్యాంకులు దోచుకోవడానికి వెళ్ళారా? వాళ్ళ డబ్బులు ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రధానమంత్రి చెప్పినట్టుగా వాళ్ళ డబ్బులు వాళ్ళు మార్చుకోవడానికి వెళ్ళారు, లేదా విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళారు. అసలు అది ఆ కొట్టడం చూస్తే కళ్ళు చెమరుస్తాయి. చిత్త కొట్టేశారంటారు కదా, అట్లా కొట్టేశారు. సో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలు కావా? ఆ లాఠీ చార్జీకి ఎవరు బాధ్యత వహించాలి? మామూలు ఘటనలు జరిగితే ఎవరెవరో రాజీనామాలు చేస్తారు, మరి ఆ ఘటనలకు ఎవరు బాధ్యత వహించాలి? ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం లేదా భవిష్యత్తుని బంగారు బాటగా తీర్చిదిద్దేటటువంటి నిర్ణయం జరిగినప్పుడు తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని మరణాలు వస్తాయి అనుకుందాం కాసేపు. అయితే ఈ మరణాలను సింపతిగా చేసుకుని ప్రతిపక్షాలు చేస్తున్నాయి అనేటువంటి మాట అనే ముందు మోడీ గారు దానికి తావిచ్చాడు. ఎందుకంటే ఆయన అవకాశం ఎందుకు ఇచ్చాడంటే, ఆయన ఏమన్నాడు, ఈ ప్రధానమంత్రిగా ఉన్న నన్నే హతమారుస్తారేమో ఈ నిర్ణయం మీద. ఎందుకంత పెద్ద మాట మాట్లాడాడు అంటే ఈ వాంట్స్ టు గెయిన్ ఎ సింపతి. అంటే తనను చంపేసేటటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాను అంటే నా ప్రాణాలకు తెగించి నిర్ణయం, నిజంగా ప్రాణాలకు తెగించి తీసుకున్నటువంటి నిర్ణయమే కాదే. ఇది ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, నేను నిర్ణయం తీసుకున్నాను. భారతీయ జనతా పార్టీలో నేను అనే స్వభావం కేవలం ఒక్క మోడీ వచ్చిన తర్వాత వచ్చింది, వాజ్పేయి వచ్చినప్పుడు లేదు. అది ఏంటంటే ఇందిరాగాంధీ లాగా, రాహుల్ గాంధీ, అది మన రాజీవ్ గాంధీ లాగా, సోనియా గాంధీ లాగా ఒక వ్యక్తి స్వామ్యం కలిగినటువంటి రాజకీయ పార్టీగా రాష్ట్రాల స్థాయిలో చూస్తే ఎన్టీఆర్ను చూసాం, ఎన్టీఆర్ లేదా చంద్రబాబు లేకపోతే జగన్మోహన్ అనుకుందాం కాసేపు. ఒక వ్యక్తి స్వామ్యమైనటువంటి రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని నడపాలనేటువంటి ఒక ఉద్దేశం. పార్టీ నడుపుకోనివ్వండి సార్, మనకు అర్థం లేదు. ప్రభుత్వం నడిపితే ఎప్పుడు నడపలేదు, ఎప్పుడు ఈవెన్ పార్టీ భారతీయ జనతా ఒక విషయాన్ని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు మనకు నచ్చినా నచ్చకపోయినా భారతీయ జనతా పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, ఒక ఎన్నిక విధానం ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది. ఏంటి వాజ్పేయి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు, లేకపోతే అద్వానీ లాంటి వాళ్ళు చేశారు, వెంకయ్యనాయుడు లాంటి ఏమి ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన వాడు మన వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చేశారు. ఒక సిస్టమ్ ఉంది అంతే తప్ప ఇందిరా కాంగ్రెస్ లాగానో లేకపోతే రాహుల్ గాంధీ లాగానో ఆ కుటుంబ వారసత్వంగా వచ్చినటువంటిది కాదు. కానీ వాళ్ళ మోడీ గారు ఏం చేస్తున్నారంటే నేనే, ఇంకెవరు లేరు. ఇందిరాగాంధీ కన్నా కూడా గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు మన భూ సంస్కరణ చేసిందండి. ఎంతమంది భూస్వాములకు భూములు పోయినా చెప్పండి, నేను అడుగుతాను. ఎంతమంది పేదవారు బాగుపడ్డారండి? ఇట్ ఇస్ నాట్ ఎ స్టంట్. దానివల్ల ఏం లాభం జరిగింది భారతదేశానికి అంటే తక్కువ లాభం జరిగింది, అసలు జరగలేదు అంటానికి వీలేదు. ఇది కూడా సరే ఓకే, వాడికి అది ఇబ్బంది కలిగించే అంశం అనుకోండి, దాన్ని పక్కన పెడతాం. నేను మిమ్మల్ని ఇందిరాగాంధీ గారిని అన్నామని కాదు నా ఉద్దేశం. ఆ చర్చలో ఇలాంటి సంస్కరణలు జరిగినప్పుడు ప్రయోజనాలు భారతదేశం దాని మీద సీరియస్ తీసుకోవద్దు. ఇలా సంస్కరణలు జరుగుతున్నప్పుడు ఆర్భాటాలు పెచ్చు, ఉపయోగాలు తక్కువ జరిగినటువంటి సంఘటన దీనిలో బ్రహ్మాండంగా జరుగుద్ది. కమాన్ యు కమ్ అండ్ సే టెల్. మీరు పార్లమెంట్కి వచ్చి చెప్పడానికి సందేహపడుతున్నప్పుడు పార్లమెంటరీ పార్టీలో ఒకటి ఇంకో మాట కూడా అన్నారు మీరు. ఏంటి, మొట్టమొదట కేజ్రీవాల్ అండ్ మమతా ఇద్దరే రావడానికి ప్రయత్నం చేశారు. కడవ అపోజిషన్స్ ఎవరో కలవలేదు. ఇవాళ 10 అపోజిషన్ కలిసాయి. అంటే కారణం ఏంటి? సమస్య యొక్క తీవ్రత, ప్రజల యొక్క ఒత్తిడి, ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నది అనుకున్న తర్వాత ఎవరైనా కలవలసిందే. మీరు చూడండి, ఆఫ్టర్ ఎమర్జెన్సీ ఎన్ని విభిన్న తత్వాలు కలిగినటువంటి రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసినాయి.
వాళ్ళకి చాలా కమ్యూనిస్టులకేను కడవ వాళ్ళకి బోలని విభేదాలు ఉన్నప్పటికీ కూడా మిత్రపక్షమైన చంద్రబాబు నాయుడు గారే అన్నారు, నాకే నేనే అసహనంగా ఉంది. సహించలేకపోతున్నాను, అంటే అసహనంగా ఇందాక మన మాణిక్ వరప్రసాద్ గారు చెప్పారు, ఖచ్చితంగా పార్లమెంటుకు వెళ్తాడు ఎవరు మోడీ గారు. ఎప్పుడు వెళ్తారంటే ఈ 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేయమని సలహా ఇచ్చి చెప్పి అయితే కదా జరిగిందని అది వస్తా. ఆయన మీ పిడకల వేట ఉంది మధ్యలో. మీ పిడకల వేటని వదిలిపెట్టను. ఈయన కూడా సలహా ఇస్తే కానీ మీరు ఇవాళ మధ్యాహ్నం మీరు చేసిన పిడకల వేట అది గురించి కూడా పిడకల వేటో ప్రస్తావిస్తాను. లేకపోతే మామూలు స్వచ్ఛ వేటో ప్రస్తావిస్తాను. అది కూడా ప్రస్తావిస్తాను. అది జరిగింది కదా. ఏంటంటే ఇది సింపతి రాజకీయాలు చేయటం అనేది సమంజసమైంది కాకపోయినప్పటికీ కూడా జరిగినటువంటి పరిణామాలను ఊహించుకోకుండా అంచనా వేయకోకుండా ఒక భారతదేశంలో ఇలాంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం అనేది తప్ప రైట్ అనేది చర్చ జరగవలసిన అవసరం ఉంది. అది పార్లమెంట్లో జరగాలి, ఇక్కడ కాదు. పార్లమెంట్లో జరగడానికి మీరు ముందుకు రానటువంటి దశ కనిపిస్తూ ఉన్నది. మేము పిరికివాళ్ళం అంటే నిజంగానే ఆయన పిరికివాడని కాదు, కానీ ఆ తత్వం, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ రాకపోవడాన్ని, పిరికితత్వాన్ని చూపిస్తుంది అనేటువంటి భావన. ఇవాళ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దీని మీద చర్చించారు. పార్లమెంటరీలో చర్చించలేదు కానీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చిస్తే మోడీ గారు అందరికీ చెప్పారు అసలు ఏంటి దీని పర్యవసానం ఎలా ఉండబోతుంది, ఎందుకు నిర్ణయాలు తీసుకున్నామని. అందరూ చేసింది ఏంటంటే మోడీని నల్లధనానికి వ్యతిరేకంగా ఒక క్రూసేడర్గా అందరూ ఆయన్ని కీర్తించారు. నిజమే, ఒక క్రూసేడర్గా చేస్తే సంతోషమే, కాదని మేము అనడం లేదు. బట్ ఆ క్రూసేడర్ ప్రజలకు కూడా కొంచెం ఒక ధైర్యం సార్, అంటే చాలా భయంకరంగా ఉంది. మీకు అర్థమవుతుందో మీకు తెలియదని కాదు కానీ మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి ఒప్పుకోవట్లేదేమో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు చాలా భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. క్రూసేడర్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరం, వచ్చి ఏంటి అసలు పరిస్థితి ఏంటి, ఎప్పటి వరకు ఇది సర్దుమడుగుతుంది. మీరేమో 3 వారాలు అంటారు, ఆర్బీఐ ఏమో 7 వారాలు అంటుంది, మోడీ గారేమో 3 నెలలు పట్టొచ్చు అంటున్నారు. ఒక లెక్కలేదు దానికి. చిదంబరం 5 months పడుతుంది. అసలు ఆయన అయితే అసలు కొంతమంది అయితే అసలు ఇది ఎటో దారి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. లెఫ్ట్ పార్టీసే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటున్నారు. సో క్రూసేడర్ గారు బయటకు వస్తే నష్టం ఏంటి, ప్రజలకు ఎందుకు చెప్పకూడదు ప్లీజ్? ముందు ప్రజాస్వామ్యము ప్రజలు చాలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియదని కాదు కానీ పెద్దలకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి బాధ్యతను మా మీదకి నెట్టుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 100కి 60 నుంచి 70% మధ్యలో ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారు. అందులో 30% ప్రజలు లేదా 40% ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు. అంటే 100కి 70 మంది వద్దన్నా కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతా ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం అర్థమైందో పెద్దలారా విఘ్నులారా ఆలోచించుకోండి. పొద్దున్నే ప్రజల మద్దతు లేదని చెప్పడం అర్థం, మెజారిటీ ప్రజల మద్దతు లేదని చెప్పడం కదా. 1% వచ్చిన వాళ్ళు 3% వచ్చిన వాళ్ళు కూడా గంత ఎటకారంగా మాట్లాడితే 1% కాబట్టి 6% అవుతుంది. ఏముండదు సార్ మీకు లేకుండా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 15% ఉండి 3%కి వాడిపోయిన దయచేసి ఇప్పుడు మీరందరూ మాట్లాడుతున్నప్పుడు రాంబాబు గారు మీరందరూ మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాము. ఎందుకు వినే ఓపిక లేదు? మీరు మాట్లాడితే ప్రజాస్వామ్యము, మీరు చెప్పిన సావులన్నీ గొప్ప సావులు, మీరు శివయాత్రలు చేస్తే గొప్పయి, మేము మాట్లాడితే సింపతి. ఏమని పెళ్లికో వచ్చిన తీసుకొచ్చి మన ఫోటోలు పెట్టుకొని ఊరు అయితే సచ్చిన 2 ఏళ్ల తర్వాత శివయాత్రలు చేస్తే అది సింపతి కోసం కాదు. పార్లమెంట్ కి 50 రోజులు దిక్కు లేకుండా దెంకపోయిన ఏం మాట్లాడతారు సార్? దయాకర్ గారు, శ్రీనివాసరావు గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. ఇక్కడ దయచేసి మాట్లాడివ్వండి అంటున్నారు. ఇక్కడ అందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక వాయిసే, ఆయన ఒక్కడే కదా చెప్పవలసింది. చెప్పనివ్వండి. ఓడిపోయిందని చెప్పలేదులేండి, ఆర్గ్యుమెంట్ కాదు కాదు ఓడిపోయాడని చెప్పలేదు. అందుకనే ప్రజాస్వామ్యం అర్థం తెలియకుండా మేం చెప్పిందే ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నారు. కాబట్టి గత 7 దశాబ్దాలుగా మీ గ్రాఫ్ 15% నుంచి 3%కి వచ్చింది. ఇప్పటికైనా మారండి అని చెప్తున్నా. మారకపోతే మీరు 3% గెలు 1% పోతారు. జన బాహల్యంలో మీకెందుకు ప్రేమ? ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే మేము మాట్లాడేది వినండి. మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే మాటలు వినండి. మీరు మాట్లాడితే ప్రజాస్వామ్యం, నేను మాట్లాడితే ప్రజాస్వామ్యం కాదా?
100కి 37% మంది ఓట్లు వేసిరు, మీకు 3% లేదు. మీరు అలా ఉండు, మేము చెప్తాం. అదే ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం. అదే టీవీ ఛానల్ మాట్లాడిస్తే కాదు, జనం చేత ఓట్లు ఏం మాట్లాడుతున్నారు? సరే, మీ అడ్రస్ దేశంలో దిక్కులేదు కదా, దేశంలో దిక్కులేదు కదా. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు. నువ్వేడున్నావు తెలంగాణలో, నువ్వేడున్నావు తెలంగాణలో, నువ్వేడున్నావు తెలంగాణలో. కొత్త స్థానంలో నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు. ఆంధ్రప్రదేశ్ లో నీకు దిక్కు లేదు, నీకు దివాణం లేదు, నీకు దిక్కు దివాణం లేదు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీల బలాబలాలు దయచేసి ఆగండి. శ్రీనివాసరావు ఒక మాట వినండి. ఒక మాట వినండి. ఇది పార్టీ బలాబలాల మీద ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఇది పార్టీల బలాబలాల చర్చ కాదు. ఇది పార్టీల బలాబలాల చర్చ. ఆగండి సార్, ప్లీజ్. సరే, ఎవరి కాలేజీ ఎవరికి వద్దు, కానీ మీరు దీని గురించి మాట్లాడతారు. ఉంటాయి మధ్యలో క్రాస్ టాకింగ్ ఉంటుంది. మీరు మధ్యలో మాట్లాడారు కదా. శ్రీనివాసరావు గారు, ప్లీజ్ మై రిక్వెస్ట్. చెప్పండి. నేను అందుకే నేను మిమ్మల్ని మాట్లాడమని చెప్తున్నా. మధ్యలో వస్తే మాట్లాడండి ప్లీజ్. మధ్యలో వచ్చినప్పుడు సమాధానం చెప్తాం. వెంకటేశ్వర పారిపోతలేం మేము. ప్రజాస్వామ్యము ప్రజలని బట్టలు చింపుకుంటుంటే మేము ప్రజాస్వామ్యం గురించే చెప్తా ఉన్నాం. మేము ఇంకొకరేమో శవయాత్రల గురించి మాట్లాడుతూ ఉంటే చచ్చిపోయినాక 2 ఏళ్ల దాకా చచ్చిపోయిన వాళ్ళ గురించి శవయాత్ర లోకల్ కాదు, వాస్తవాలే సార్. వాళ్ళు ఒకరిని నాదికి ఒక ఏళ్ళు చూపించేటప్పుడు ఆ మాట్లాడుతున్న పెద్ద మనిషి 4 ఏళ్ళు వస్తున్నాయని గమనించుకోవాలి. 2 సంవత్సరాల తర్వాత చనిపోయిన వాళ్ళ గురించి శవయాత్రలు చేస్తామని చేసిన వాళ్ళు ఇలా మమ్మల్ని శవయాత్రలను నిరకారం చేస్తే మేమేం మాట్లాడకుండా ఉండాలా? వెంకటకృష్ణ గారు, ఇదేనా మీరు చెప్పేటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి? ఖచ్చితంగా భారత పార్లమెంట్ లోపల సమాధానం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ విఘ్నులైనటువంటి ప్రతిపక్షాలన్నీ కట్టగట్టుకొని మేము అడుగుతుంది ఏంటంటే, ఏ నిబంధన కింద చర్చకు వస్తారో రండి, చర్చ ప్రారంభించండి, చివరనే ప్రధానమంత్రి సమాధానం చెప్తారు అంటున్నాం. ఒకవేళ మేము ఈ చర్చ వినలేదు, మేము లాస్ అయితే మేము సమాధానం చెప్పడంలో విఫలం అవుతాం. మీకే కదా హ్యాపీగా ఉంటుంది. మేము చర్చ వింటలేమనే బాధ మీకెందుకు? సంబంధిత మంత్రులు వింటారు, సెక్రటరీలు వింటారు, రాసుకుంటారు. సమాధానం చెప్పే సందర్భం వచ్చినప్పుడు 100% సమాధానం చెప్తాం. ఈ దేశ ప్రజల్ని మేము కన్విన్స్ చేసగలుగుతాం అనేటువంటి విశ్వాసం మాకుంది. 193 కింద కాకుండా ఓటింగ్ ఉండే చర్చ కావాలి. ఇది దేశ ఏంది ఆర్థిక స్థితిగతుల్ని సమూలంగా ప్రక్షాళన చేసేది కదా. దీని మీద ఓటింగ్ కావాలని మేము అడుగుతున్నాం. అది రహస్య ఓటింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మీ పార్టీ మహాప్రభు చర్చ జరిగిన తర్వాత అన్నది ఓటింగ్ డిమాండ్ తప్పట్లేదు, కానీ మీకు హక్కు ఉంది సభలో. బట్ ముందు చర్చ మోడీ గారు ఒక్క నిమిషం సార్, మోడీ గారు వచ్చినప్పుడే నోట్ల రద్దు జరగలేదు సార్. గతంలో 2 సార్లు పూర్తిగా జరిగింది. అప్పుడు కూడా జరిగిన సాంప్రదాయాల్ని పాటించమంటున్నాం. మీరేం కొత్తగా ఏం తీసుకురావద్దు. గతంలో ఎట్లా చర్చ జరిగిందో ఇప్పుడు 10,000 రూపాయల నోటు మొత్తంగానే రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు లేదు 10,000 రూపాయల నోటు. అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని అంటే, మీరు లోయర్ డినామినేషన్స్ మొత్తం రద్దయినాయి కాబట్టి మీ పార్టీ ఎంపీలే, అధికార పార్టీ ఎంపీలే, అధికార పార్టీ మాజీ మంత్రులే, మీ మిత్రులే శివసేన, మీ మిత్రులే టీడీపీ, వాళ్ళు అడుగుతున్నారు. ప్రజల కష్టాల గురించి అడుగుతున్నప్పుడు ఈ నిర్ణయం సరైనదా కాదా అనేది సభ తేల్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రధాన ప్రకటన ఇది ఆర్బీఐ ప్రకటనగా ఉంటుందని మేము అనుకున్నాం. ఎస్, ప్రధానమంత్రికి కూడా హక్కు ఉంది, కానీ తీసుకున్న నిర్ణయాన్ని రాటిఫై చేసుకోవడానికి మీకు వచ్చే నష్టం ఏందనేది చర్చ. అది చర్చ వైపు మీరు తీసుకుపోవడం వెనుక రాజకీయం ఉంది, వ్యూహం ఉంది అనేది మా యొక్క ఆరోపణ. ప్రారంభించాల్సిన కాంగ్రెస్ వాళ్ళు తోక ముడుచుకొని మారిపోతారు. రాహుల్ గాంధీ గారిని మాట్లాడమనండి. చర్చ ప్రారంభించకుండా ప్లే కార్డులు పట్టుకొని ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తారు? డిఫరెంట్ బిల్స్ చర్చ తెచ్చి స్పీకర్ నిన్న ఖర్గే గారిని ఎంత సీరియస్ గా అటాక్ చేసిందో మీరు చూసిండ్రు. అది వరప్రసాద్ గారు, ఇక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏమో ఇది, ప్రజల ఇబ్బందులేమో అవి, మోదీ గారు ఎక్కడున్నారో పార్లమెంట్ ఎందుకు రావట్లేదు అనేది ప్రతిపక్షాల గొడవ. ఇవన్నీ ఇలా ఉంటే ఒకటి వాస్తవం, తెలుగుదేశం పార్టీ గంటాపదంగా చెప్పుకున్న మాట నోట్ల రద్దు గురించి మొదటి నుంచి మాట్లాడుతున్నది మేమే. వినపడుతుందండి?
వినిపిస్తుందా వరప్రసాద్ గారు, వినిపిస్తుందా? ఇది కొద్ది కష్టం వినపడుతుంది. హలో వరప్రసాద్ గారు, వినపడుతుందా? ఇది కొద్ది కష్టం అండి ఈ పాట ఏడైంది. వరప్రసాద్ గారు వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా మీకు? రైట్, ఆయన లైన్లో తీసుకునే ముందు టీఆర్ఎస్ ఎంపీ సుమన్ ఢిల్లీ నుంచి టెలిఫోన్ లైన్లోకి వచ్చారు చర్చను చూసి. ఎంపీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. పార్లమెంటులో చర్చ జరగాలి అనేది ప్రతిపక్షాల డిమాండ్. చర్చ జరగట్లేదు, మోడీ రావట్లేదు పార్లమెంటుకి, సమాధానం చెప్పట్లేదు అనేది ఆరోపణ. చేతనైతే చర్చను ప్రారంభించవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ వాదన. అసలు ఏం జరుగుతుంది పార్లమెంట్లో? ఇది అంతా పొలిటికల్ డ్రామా జరుగుతోందా లేకపోతే నిజంగానే చిత్తశుద్ధి ఉందా ఈ నోట్ల రద్దు మీద చర్చించాలనే చిత్తశుద్ధి? ఇప్పుడు దేశమంతా చాలా సీరియస్ గా పార్లమెంట్ వైపు చూస్తా ఉంది. అది అన్ని పార్టీలు కూడా దాన్ని గమనిస్తా ఉన్నాయి. చర్చ జరగాలని కేవలం కాంగ్రెసే కాదు, ప్రతిపక్ష పార్టీలే కాదు, పాలక వర్గం కూడా, పాలక పార్టీ కూడా, ఇది మన భారతీయ జనతా పార్టీ కూడా చర్చ జరగాలని కోరుకుంటుంది. ఇక్కడ అభిప్రాయ భేదం ఎక్కడ వస్తుందంటే రూల్ 193 కింద డిస్కషన్ కి వాళ్ళు రెడీ ఉన్నారు అధికార పక్షం భారతీయ జనతా పార్టీ. అడ్జర్న్మెంట్ మోషన్ వీళ్ళు ఇచ్చిన రూల్ 56 కింద దానిపైన చర్చకు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఈవెన్ అన్నా డిఎంకే వీళ్ళంతా కూడా, కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళంతా కూడా పట్టుబడతా ఉన్నారు. అది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 193 కింద డిస్కషన్ జరిగితే ఓటింగ్ ఉండదు. రూల్ 56 అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినారు, దాన్ని అలౌ చేసి డిస్కషన్ కి పెట్టినట్టయితే డెఫినెట్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం తన సమాధానం చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఓటింగ్ పోవాల్సి ఉంటుంది. ఓటింగ్ జరగాలని కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు కోరుతా ఉన్నాయి. సో టిఆర్ఎస్ పార్టీ మేము మొదటి నుంచి మా స్టాండ్ చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాము. ప్రభుత్వము నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక్కటే కాదు, గతంలో చాలా ప్రభుత్వాలు కూడా నల్లధనాన్ని పారద్రోలడానికి చాలా నిర్ణయాలు తీసుకున్నాయి, అది అవసరం కూడా. సో ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సందర్భంగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అది కళ్ళ ముందర కనబడతా ఉంది. దాన్ని అధికార పార్టీ కూడా అంగీకరిస్తా ఉంది. కొంత ఇబ్బంది జరుగుతా ఉందని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో మేమంటున్నది ఏంటంటే రైతులు కానీ, మహిళలు కానీ, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు కానీ వీళ్ళంతా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రభుత్వము వీలైనంత తొందరలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని ఇప్పటికే మేము ఎంపీలను చెప్పినాము. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి సందర్భంలో కూడా చెప్పినారు. సో ఇప్పుడు జరగాల్సింది కూడా ఏంటంటే పార్లమెంట్ లో అంశంపై డెఫినెట్ గా అది రూల్ 193 కింద జరుగుతా, రూల్ 56 కింద జరుగుతా, చర్చ మీద జరగాలి. ప్రజలు కోరుకుంటున్నటువంటి దానికోసం అన్ని పార్టీలు కూడా బాధ్యతాయుతంగా పార్లమెంట్ లో. మీరు ఒక మాట చెప్పండి, చర్చ ఒకటి ఏ నిబంధన ప్రకారం జరుగుతుందో చూద్దాం. ఒక మాట చెప్పండి, ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది మిస్ఫైర్ అయిందనే ఒపీనియన్ ఏమన్నా ఢిల్లీలో మీకు వ్యక్తమవుతుందా, కనబడుతుందా? అంటే ఈరోజు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కేవలం ప్రధానమంత్రి గారు మాట్లాడినారు, జైట్లీ గారు మాట్లాడినారు. మొదటి నుండి భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది ఎంపీలు నిర్ణయం విషయంలో ఇక్కడ ఇతర పార్టీలు కూడా ఎవరు కూడా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తలేరు. మీరు గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయాన్ని వెల్కమ్ చేసింది. రాజ్యసభలో వారి నేత గులాం నబీ ఆజాద్ గారు ఆల్ పార్టీ మీటింగ్ లో వి వెల్కమ్ ఇట్ అని చెప్తున్నారు క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా వి వెల్కమ్ ద డిసిజన్ అని వారు చెప్పినారు. ఇతర పార్టీలు కూడా నిర్ణయాన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలే. నిర్ణయం తీసుకున్నటువంటి పద్ధతి, నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, దాని పర్యవసనంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి కొంత వాతావరణం పట్లనే చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు. సో ఆ క్రమంలో నల్లధనం విషయంలో ఏ పార్టీ కూడా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. నల్లధనం ఉండాలి ఈ దేశంలో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ అంతా ఆగమైపోవాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు. డెఫినెట్ గా బ్లాక్ మనీ నిరోధించబడాలి చాలా మంది చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నిజంగానే నల్లధనాన్ని ఆపేటట్టుకుందా, నల్లధనాన్ని ఆపే క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయం నల్లధనాన్ని ఆపుద్దా, ప్రజల్ని ఇబ్బంది పెడుతుందా అనేదే చర్చ. ఇదే రకంగా ఇబ్బంది పెడుతుందా అనేది అన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వెంకటేశ్వర గారు, నేను కూడా డిస్కషన్ గమనిస్తా ఉన్నా, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇవాళ నోట్ల రద్దు అనేటటువంటిది ఇవాళ ఇది కొత్త విషయం కాదు. ఒకటి 75-80 సంవత్సరాల క్రితం మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత వారు చెప్పినారు, ఎవ్రీ 20 years ఒకసారి 20 చెప్పినారు
10-20 ఆ సంవత్సరాల్లో డెఫినెట్ గా కరెన్సీని మార్చుకున్నట్టయితే కొంత బాగుంటుంది అనేది వారు ఎప్పుడో సూచన చేస్తున్నారు. అవును. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇక్కడితో ఆగుద్దా, ఇంకా ముందు కొనసాగుద్దా? ఇవాళ నల్లధనము కేవలం అన్అకౌంటెడ్ మనీ రూపంలోనో లేదా 500-1000 నోట్ల రూపాయల్లోనో లేదు, చాలా రూపాల్లో ఉంది. ఇవాళ ల్యాండ్స్ రూపంలో ఉంది, Correct, correct. బంగారం రూపంలో ఉంది, వజ్రాల రూపంలో ఉంది, వజ్రాల రూపంలో ఉంది. అంతేకాకుండా ఇప్పుడు నేను ఒక సూటి ప్రశ్న ఏంటంటే నాది ప్రభుత్వానికి కూడా, మేము కూడా అంత చెప్తా ఉన్నాం. Yeah. ఏదైతే 500-1000 నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దీన్ని ఇంతటితోనే ఆపొద్దు. ఇమ్మీడియట్ గా సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, కింది స్థాయి ఉద్యోగ వర్గాలకు, రైతులకు, మహిళలకు, గృహిణులకు కొంత రిలీఫ్ మెజర్స్ ఇచ్చినట్టుగా వెంటనే నిర్ణయాలు తీసుకోవాలనేది ఒకటి. రెండవది, ఇవాళ ట్యాక్స్ హెవెన్స్ అని అంటాం మనం. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, హాంకాంగ్ కానీ సూట్ కేస్ కంపెనీలు అంటాం. వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో బ్యాంకులకు డబ్బులు ఎగ్గొడుతున్నటువంటి బడా బాబులు, బడా కంపెనీల ముక్కు ఉండి డబ్బులు వసూలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా మంచి మంచి నిర్ణయాలు భవిష్యత్తులో రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను కోరుతున్నది కూడా ఏంటంటే, వెంకటకృష్ణ గారు, నేను కోరుతున్నది కూడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీగా పార్లమెంట్ లో చర్చ జరగాలి, ప్రజల యొక్క కష్టాలన్నీ పార్లమెంట్ లో చర్చించబడాలి. దీని ఒక లాజికల్ కన్క్లూజన్ కు ఈ నిర్ణయాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది టీఆర్ఎస్ పార్టీ భావన. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంపీ గారు. ఫైనల్గా వరప్రసాద్ గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చెప్తారు మా సలహా అనేది మేము చెప్పినందుకే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారని. సరే, అందులో ఎవరు ఎప్పుడు చెప్పారు ఏంటి పక్కన పెడితే, ఇవాళ దేశమంతా ఒక రకమైన గోల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే మీ మిత్రుడే, ఈయన ఏమన్నారంటే అసలు ఈయన నిర్ణయం వల్ల, ఈయన సలహా వల్లే మోదీ ఆ నిర్ణయం తీసుకున్నారు, మోదీకి ఆలోచన లేదు, కాబట్టి దేశ ప్రజలకు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. ఈ రకమైన దేశ ప్రజలకు ఇబ్బందులు కొని తెచ్చే సలహా ఇచ్చినందుకు, ప్రధానిని తప్పుదోవ పట్టించినందుకు, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినందుకు దేశ ప్రజలకు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అనేది వైఎస్ఆర్ పార్టీ డిమాండ్. మీ స్పందన ప్లీజ్. అంటే 2014 ముందు కూడా ఈ 500-1000 రూపాయల నోటు రద్దు చేయాలని చెప్పి ఆయన చాలా డిమాండ్ చేస్తున్నారు. అన్నా హజారే ఢిల్లీ ధర్నాలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి ఈ అవినీతి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు, పనిచేస్తా ఉన్నారు అవినీతి వ్యతిరేకంగా. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ మొన్న కూడా ఆయన ఈ రద్దు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు వాళ్ళ యొక్క సొంత నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయం జరిగాక 13 రోజులైనా దాని పరిస్థితులు చక్కబెట్టపోవటాన్ని, దాని ప్రజల ఇబ్బందులను అడ్రస్ చేయకపోవటాన్ని ముఖ్యమంత్రి గారు చాలా బాధపడినారు. కేంద్ర ప్రభుత్వానికి, బ్యాంక్ అధికారులు కూడా దాని విషయాన్ని తెలియజేశారు. ఇక్కడ ఒక విషయం తెలియజేస్తున్నాడు, బాల్కన్ సుమన్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను బాల్కన్ సుమన్ గారి ఆర్గ్యుమెంట్ ని సపోర్ట్ చేస్తూ ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. నేను యూపీఏ ప్రభుత్వం పోయే టైంలో బాగా పెట్రోల్ ధరలు తగ్గిపోయినాయి. అంతర్జాతీయంగా బ్యారెల్స్ పెట్రోల్ $30 పడిపోయింది, బ్యారెల్ 30 పడిపోయింది. దాని యొక్క మిగులు ఉంది. ఆ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అనేకమైన చర్యలు తీసుకున్నారు, వాలంటీర్ డిస్క్లోజర్ స్కీమ్ తీసుకున్నారు. వాటి వల్ల 65,000 కోట్లు వచ్చాయి. ఇప్పుడు నోట్ల రద్దు ద్వారా అంతే కొంత డబ్బు వచ్చింది. ఈ డబ్బు అంతటిని కూడా ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల ధరలు తగ్గటానికి, వెంటనే కందిపప్పు, ఉప్పు ఇలాంటివన్నీ కూడా ధరలు తగ్గించడానికి ఆ డబ్బును వాడి ప్రజల యొక్క సంక్షేమానికి అనేక కార్యక్రమాలు, విద్యా వైద్యానికి కార్యక్రమాలకు వాడితే మరింత ఉపయోగం ఉంటుందని నా సలహా. అంబటి రాంబాబు గారిని రాజకీయ విమర్శల్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాను. ఉపసంహరించుకుంటారా? ముగిస్తారు, చర్చను ముగిద్దాం మీతోనే. నేను చెప్పేది ఏంటంటే, ఇది నేను కొత్తగా చెబుతున్నటువంటి అంశాలు కావండి. చంద్రబాబు నాయుడు గారే 8వ తారీఖు అయిపోయిన తర్వాత 9వ తారీఖున ఆయన మాట్లాడిన మాటలు కానీ, పత్రికలు రాసినటువంటి మాటలు కానీ, తెలుగుదేశం పోరాటం విజయవంతమైందని చంద్రబాబు నాయుడు 2000 నోటు కూడా వద్దన్నారు ఆయన. అది తర్వాత అంశం. అసలు ఈయన లెటర్ రాసి ఈయన సలహా మేరకు ఇదంతా జరిగిందని వారే చెప్పుకున్నారు. వారి భాషలో నేను చెప్పాను తప్ప నేను కొత్తగా చెప్పినటువంటి అంశాలు కావు. అంటే ఈయన సలహా మేరకే ప్రధాని నిర్ణయం తీసుకున్నారని మీరు నమ్ముతున్నారా? నేనేం నమ్మట్లేదండి, నేనేం అది నమ్మట్లేదు. కానీ కాబట్టి నేను వీరి మాట మీదే ప్రధానమంత్రి గారు సలహా తీసుకుంటే వీరి మాట మీదే రాజ్యసభకు లేకపోతే లోక్సభకు వెళ్తారనేది కూడా నమ్మాలి. ప్రధానమంత్రి గారు వీరు చెప్పినట్టుగా నడుస్తున్నారనేటువంటి ఒక భ్రమను కల్పించేటటువంటి ఇంకో మాట కూడా నేను ఇంకొక మాట కూడా చెప్పాను. నీతి, నిజాయితీ,
బ్లాక్ మనీ గురించి నిత్యం మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు రేపు మా ఎన్నికలు జరిగే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో మా వాళ్ళు ఒక్కళ్ళు కూడా డబ్బులు పెట్టి ఓట్లు కొనరు, కొంటే చెప్పు తీసి కొట్టండి లేదా వారిని వ్యతిరేకించండి అని ఒక్క మాట చెప్పండి సార్. ఇప్పటి వరకు మేము ఎవరైనా డబ్బులు పెట్టి ఓట్లు కొంటాము అని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పమంటే ఎవరైనా, నేను మిమ్మల్ని అడుగుతున్నా రాంబాబు గారు, నేను ఒక అజ్ఞానంతో నేను అడుగుతున్నాను అనుకోండి, ఎవరైనా ఒకవేళ ఆయన చిత్తశుద్ధిని ప్రకటిస్తున్నప్పుడు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. నా బోటి ఒక అమాయకుడు అడిగాడు అనుకోండి, Right. yes, నిజమే. రైట్ నేను ప్రసాద్ గారు, correct అని ప్రసాద్ గారు చెప్పొచ్చు 30 సెకండ్స్ ప్లీజ్ ముగిద్దాం ప్లీజ్. వెంకటేష్ ఒకే పాయింట్, మన ముఖ్యమంత్రి గారు రద్దు చేయమన్నమాట వాస్తవం. గతంలో చెప్పాడు, ఇప్పుడు చెప్పారు. నేను కూడా రద్దు చేయమని చెప్పాను. నేను కూడా రద్దు చేయగానే మోడీ గారిని సపోర్ట్ చేస్తూ గాంధీ విగ్రహం దగ్గర నేను ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టాను నేను. అందువల్ల ఇవన్నీ చాలా మందిలో ఉన్న మనసులో ఉన్న భావన ఇది కాదండి. ఒక్క నిమిషం ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇప్పుడే ఎన్నికల సంస్కరణ తెమ్మని చెప్పండి. మీరు పార్లమెంట్ లో మీ సభ్యులు కూడా ఉన్నారు కదా. రైట్ కాదండి. ఎన్నికల డెఫినెట్ గా రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వరప్రసాద్ గారు, రాంబాబు గారు, శ్రీనివాసరావు గారు అండ్ రైట్ దయాకర్ గారు అండ్ రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.